ఇలాంటి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి వాట్ కెన్ వి సజెస్ట్? నేను ఒక లవ్ ఫెయిల్యూర్, నేను చాలా ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఈ రిలేషన్షిప్ చాలా కంట్రోలింగ్గా అనిపించవచ్చు. యూనో ఓవర్ ద టైమ్ సో మచ్ చేంజ్డ్. లైక్ రిజెక్షన్స్, లైక్ హౌ ఇంపార్టెంట్ రిజెక్షన్స్ ఆర్ ఇన్ అవర్ లైఫ్. రిజెక్షన్స్ వస్తాయి, మనం అడిగి రావు రిజెక్షన్స్ ఎప్పుడు. ఆ రిజెక్షన్ వచ్చినప్పుడు ఇట్స్ రియల్లీ అ బిగ్ బ్లో. అంటే రిజెక్షన్ ఇన్ ద సెన్స్ నో. సినిమాకి వెళ్ళాలంటే దానికి సర్టిఫికేషన్ ఉంటుంది, లైక్ ఏ సర్టిఫికేట్. ఇప్పుడు ఓటీటీగా సర్టిఫికేషన్ అనే కాన్సెప్ట్ లేదు. 18+ ఆర్ 15+ కాంటెంట్ని 10 years ప్లస్ ఉన్న వాళ్ళు ఆర్ 12 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కాంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? ప్రమోట్ చేస్తుంది మనకి, మన ఇంట్రెస్ట్ చూపిస్తే ఇట్ విల్ గో ఆన్ సెండింగ్ కదా. ఏంటంటే మనం ఎట్లాంటి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంది. మనకు మన మనుషుల సమస్య ఏంటంటే అదే ఎమోషనల్ బ్యాలెన్స్ స్ట్రాంగ్గా ఉంది, అదే ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక మెచ్యూరిటీ ఉంది అంటే అలా చేంజ్ అయిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, ఎట్లయినా ఇంక దీన్ని తప్పించుకోవాలి. అండ్ అదర్ పర్సన్ ఈస్ నాట్ రెడీ, madly love with you, the other person is not ready for it. మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్, లైక్ ఎమోషనల్ ట్రామాలో ఉన్నప్పుడు ఆర్ ఇన్ జనరల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో సమ్వేర్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్టాప్. ఏదైనా ఒక లెవెల్ తర్వాత ఏంటంటే మనము నో చెప్పుకోవాలి. స్మోకింగ్ అన్నది అలవాటే లేని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నైట్ షిఫ్ట్లో చాలామంది వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ చైన్ స్మోకర్లా తయారయ్యారు. అల్టిమేట్లీ యూ ల్యాండ్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ డోంట్ ఫైండ్ అ వే. చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కదా, యూ డోంట్ ఫైండ్ మీనింగ్ టు లైఫ్. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఆర్ మీరు ఇచ్చిన ఒక వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ లైక్ ఓపిక లేని జీవితంతో పోరాడడం కూడా ప్రమాదమే అన్నారు. లైక్ వాట్ డూ యూ మీన్ బై దట్? ఓపిక లేని జీవితం అంటే యూ కెన్ సీ చాలామందికి లైఫ్లో హోప్ లేదు. సో హోప్ లేకపోవడం వల్ల ఏంటంటే దే లాస్ట్ హోప్. అందువల్ల ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ సరిపోవట్లేదు, నిస్సత్తుగా అయిపోతున్నారు. చాలామందిని చూస్తూ ఉంటాం అలా. ఏంటంటే ఫేస్లో ఒక స్మైల్ ఉండదు, బాడీలోకి ఎనర్జీ ఉండదు, యూ కెన్ ఫీల్ ఒక ఉత్సాహం లేకుండా, డ్రైగా, ఏదో లోకంలో ఉన్నట్టుగా. ఆర్ యూనో వెన్ యూ మామూలుగా ఎక్కడైనా మన లిఫ్ట్లో ఎంటర్ అయినా సరే దేర్ సమ్వేర్ ఒకలా కేర్లెస్నెస్ లుక్స్ తోటి, యూనో దేర్ ఆల్ ది టైమ్ వాచింగ్ దేర్ మొబైల్. ఏం చూస్తున్నారో కూడా వాళ్ళకనే అర్థమవుతుందో లేదో తెలియదు. సో దే కీప్ వాచింగ్. సో అలా ఏంటంటే మన చుట్టూ ఏం జరుగుతున్నా ఏమీ వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు పిలుస్తుంటే కూడా కొన్నిసార్లు వినిపించదు. ఇంటికి ఎవరు వచ్చినా సరే దే డజంట్ కేర్. ఇలా చాలా రకరకాలుగా దేర్ ఎనర్జీ సో మచ్ డైవర్టెడ్. ఎందుకోసం అలా? బికాస్ దేర్ సో మచ్ ఆఫ్ డ్రెయిన్ ఆఫ్ దేర్ ఎనర్జీ లేదు, నిస్సత్తుగా ఒకలాగా డెడ్లీగా ఉండిపోతున్నారు. సో ఏమన్నా అంటే నాకు ఓపిక లేదు, ఐఎమ్ టయర్డ్ అంటుంటారు. ఈ స్టేట్మెంట్లు ఎక్కువ వింటుంటాం. అదే ఆల్ ద టైం టయర్డ్. ఇప్పుడే కదా తిన్నావు నువ్వు, మరి ఎంత టైర్డ్గా ఉంది నీకంటే ఏమో టైర్డ్గా ఉంది అంతే. నాకు ఎర్లీ మార్నింగ్ లేవగానే కూడా టైర్డ్ ఉన్నామంట. టైర్డ్ ఉంటారు, ఎందుకంటే నిద్రలో అంత యుద్ధం జరుగుంటుంది. దే ఆర్ సో టైర్డ్ ఆఫ్ స్లీపింగ్. అంటే పడుకునే ముందు టయర్డ్గా పడుకుంటారు, కష్టపడి నిద్ర రాదు, అండ్ మార్నింగ్ ఆ టయర్డ్నెస్లో లేవబుద్ధి కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐదర్ టయర్డ్గా ఉన్నామంటారు, లేదంటే ఎనర్జీ లేదంటారు, ఒక డ్రైన్డ్గా ఉంటున్నారు పీపుల్. ఎందుకు అని అంటే ఐదర్ వాళ్ళు సరిగ్గా తినట్లేదా అంటే, ఎవరైనా టయర్డ్గా ఉన్నారు లేదా వీక్గా ఉన్నారు అంటే, నీరసంగా ఉన్నారు అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోవాలి, లేదా కావాల్సినటువంటి మినరల్స్ మనకు కావాల్సిన న్యూట్రిషన్ సరిపోట్లే బాడీకి అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసేస్తున్నారు, రెస్ట్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు. మరి అన్నీ ఉండి కూడా అలా ఉంటున్నారు కదా చాలా సమయాల్లో. అంటే అర్థం ఏంటి అంటే బికాస్ దే ఆర్ ఇమోషనలీ చాలా డ్రెయిన్డ్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే లైఫ్ నుంచి అలా ఎక్కువ నిస్సత్తుగా ఎప్పుడు అయిపోతారంటే హోప్ పోయినప్పుడు. లైఫ్లో హోప్ ఏంటి? ఒక జీవం ఇస్తుంది మనకు, ప్రాణం ఇస్తుంది అనమాట. టు ఫైట్. హోప్ ఆల్వేస్
ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ వేర్ యూ కెన్ సీ ద లైట్. మనకి కనిపిస్తుంది, జీవం కనిపిస్తుంది, ఐ కెన్ డూ సంథింగ్ ఆర్ సంథింగ్ గుడ్, మంచి జరుగుతుంది లైఫ్లో. హోప్ అనేది ఎప్పుడు అది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే హోప్ అనేది పోతుందో మనకి ఎనర్జీ పోతుంది. కొన్నిసార్లు లైఫ్లో బాగా హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు, హార్డ్ వర్క్ చేసి మనకి ఎంత ట్రై చేసినా సక్సెస్ లేదు, అప్పుడు వి లూజ్ హోప్ కదా. ఎంత ట్రై చేసినా ఇంతే నా జీవితం అలాగా. లేదా హర్ట్, మనం ఎంతో ప్రేమగా ఉండుండొచ్చు, మనము చాలా మంచితనంతో ఉండుండొచ్చు, చాలా అక్కరగా ఉండుండొచ్చు, అయితే మన చుట్టూ ఉండే బంధాల్లో దానికి తగిన రెస్పాన్స్ లేకపోవచ్చు, బాగా హర్ట్ అవుతాం దానివల్ల. ఆ హర్ట్ అయ్యి కానీ మన స్వభావం మార్చుకోలేము, అలాగే ప్రేమగా ఉండగలము, అలాగే మంచిగా ఉండగలము, కానీ చుట్టూ ఎక్కడ మనకైతే ఏం రెస్పాన్స్ రావట్లేదు. సో లాంగ్ పీరియడ్లో ఏమవుతుందంటే ఒకలాగా విరక్తిగా అయిపోతుంది, విసుగ్గా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇంతేలే, నా జీవితం ఇంతే, మనుషులందరూ ఇంతే అనేలాంటి ఒక హోప్ పోతుంది. దే డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఎనీథింగ్. అలా కొంతమంది గిల్ట్ క్యారీ చేస్తుంటారు. పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ ఆర్ పాస్ట్లో తీసుకున్న డెసిషన్స్ మీద కూడా ప్రెజెంట్ మనకి ఎఫెక్ట్ అవుతుంటాం ఆబ్వియస్లీ. లైక్ ఇప్పుడు ఈ హోప్ లేకపోవడం అనే కాన్సెప్ట్ కూడా సింప్లీ లైక్ ఏదైనా ఏం లేకపోవడం అవి ఉండొచ్చు. లైక్ ఇలాంటి సినారియోస్లో ఉన్నవాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీ అట్రాక్ట్ మోర్ టువర్డ్స్ రాంగ్ పీపుల్ అన్నది ఒక కాన్సెప్ట్ ఉంది. లైక్ ఇప్పుడు మనం అంటే ఇష్టపడని వాళ్ళ కోసమే మనం ఎక్కువ స్ట్రగుల్ అవుతుంటాం అన్నది కూడా వన్ ఆఫ్ ది థింగ్. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదే అర్థమవుతుంది, లైక్ పోరాటం గురించి. సో ఆల్సో దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ లైక్ యంగ్స్టర్స్లో, లైక్ యంగ్ పీపుల్ లైక్ 16s teensలో ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సూసైడల్ టెండెన్సీస్ అన్నది ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్ ఉన్నాయి. లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ లైఫ్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ పేరెంట్స్ నుంచి లవ్ లేదన్న సినారియోస్లో కావచ్చు. మన స్టేట్స్లో కంటే కూడా నార్త్లో ఇంకా ఎక్కువ చూస్తుంటాం మనం, లైక్ ఈ సూసైడల్ కేసెస్ ఇన్ టీన్స్. సో ఇలాంటి సూసైడల్ టెండెన్సీస్ రావడానికి రీజన్ ఏంటి, ఆర్ హౌ వీ కెన్ అవాయిడ్ దట్? ఈ సూసైడల్ టెండెన్సీస్ యూనో ఇన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్సే వస్తుంది. అది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అంటే ఐ మీన్ వన్ థింగ్ ఈస్ దే లాస్ట్ హోప్ ఆన్ దెమ్ సెల్స్. ద ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళకే ఒక కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఐ కెన్ డూ సంథింగ్, ఐ కెన్ ఫైట్ విత్ లైఫ్, ఐ కెన్ ఫైట్ విత్ సిచ్యువేషన్స్ అనేటువంటి హోప్ లేనప్పుడు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఆ సిచ్యువేషన్కి రీచ్ అవ్వగలుగుతారు. సి త్రూఅవుట్ ద వరల్డ్ ఈజ్ నాట్ సో మచ్ ఎంకరేజింగ్ కదా. అంటే ప్రతి దాంట్లోనూ తప్పు పట్టడము, తప్పు చూపించడము, లేదా క్రిటిసైజ్ చేయడము, చాలా కొన్ని సందర్భాల్లోనే యు ఆర్ సో గుడ్, యూ కెన్ గో, యూ కెన్ గో ఫార్వర్డ్, యూ కెన్ డూ ఇట్ అనేది కొన్ని సందర్భాల్లోనే. అది కూడా ఎలాంటి సందర్భాల్లో దొరుకుతుందంటే యు ఆర్ ఏ స్టార్ కిడ్, ఐ మీన్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, లేదంటే ఇన్ ద ఎంటైర్ టీమ్ యు ఆర్ మోర్ డామినేటింగ్ అయి ఉండొచ్చు, ఆర్ ద సొసైటీ వేర్ యు ఆర్ లివింగ్, ఆర్ ద పేరెంట్స్ ఉన్నవాళ్ళు చాలా గొప్ప థింకింగ్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లోనే ఒక ఎంకరేజ్మెంట్ యూ కెన్ సీ, అండ్ ఆల్సో ఇన్ గ్రేట్ స్పీచెస్ యూ కెన్ సీ దట్. అంటే బయటకు చెప్పడానికి స్పీచ్లు చాలా వస్తుంటాయి కదా ఎంకరేజింగ్గా, అక్కడ చూడొచ్చు మనం. కానీ యాక్చువల్ సినారియోలోకి వెళ్ళినప్పుడు ఎవరేం కాన్ఫిడెన్స్ ఇవ్వరు మనకి. మనల్ని ఎంతసేపు అయితే ఇది సరిలేదను, అది సరిలేదను, లేదంటే కనుక వీళ్ళని మన గ్రిప్లో ఎట్లా పెట్టుకోవాలి అని. సో వేరెవర్ యూసీ స్పోర్ట్స్లో కూడా ఎక్కడ చూడండి ఎనీ స్టార్ స్పోర్ట్స్లో ఎవరైనా అచీవ్ చేసిన వాళ్ళని ఎవరిని చూసినా సరే దే హ్యావ్ టు గో త్రూ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్, ఫైటింగ్ త్రూ ద పీపుల్, ఫైటింగ్ త్రూ ద సిచ్యువేషన్స్. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ ఎంకరేజ్ చేయొచ్చు, కానీ మరి ఎక్కడ చూడండి ఏ ఫీల్డ్లో అయినా సరే సక్సెస్ఫుల్ అయ్యారు అంటే ఎంతో వాళ్ళ పర్సనల్గా వాళ్ళ యొక్క బిలీఫ్స్ని మార్చుకుంటూ వాళ్ళ ఇమోషన్స్ని షిఫ్ట్ చేసుకుంటూ గ్రో అయ్యేది ఒక లెవెల్లో అయితే అదే పెద్ద ఫైట్ వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ దానికంటే పెద్దది ఏంటంటే ఇంతమందిని ఫైట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి కదా. సో అలా ఎక్కడ చూసినా సరే లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. లైఫ్ ఈజ్ ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ కదా. అలా అంత ఫైట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ హ్యావ్ యువర్ ఓన్ పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్.
ఎవరేం ఎంకరేజ్ చేసి మనల్ని సపోర్ట్ చేసేది కాదు ఈ సొసైటీ. కాబట్టి ఏంటంటే దాంట్లో మనము మన వాళ్ళు అప్రిషియేట్ చేశారో లేదో, మనకి పాజిటివ్ థింకింగ్ హెల్ప్ చేశారో లేదో, మనకి సిచ్యువేషన్స్ సపోర్ట్ ఉందా లేదా, దీనికంటే కూడా మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంది. వీ రీచ్ టు అ పాయింట్, ఇంకా ఐ హ్యావ్ టు గివ్ అప్, నో మోర్. అండ్ ఆల్సో సపోర్టివ్ సిస్టమ్ కూడా లేకపోతే మనకి ఫైట్ చేస్తూ ఉండొచ్చు, కానీ చుట్టూ ఒక సపోర్ట్ సిస్టమ్ అయినా ఉండాలి కదా, ఐదర్ ఫ్రెండ్స్ ఆర్ ద ఫ్యామిలీ. ఇవన్నీ లేని సందర్భాల్లోనే వీ రీచ్ టు అ సిచ్యువేషన్ వేర్ ఇంకా ఇట్స్ ఇనఫ్, నో మోర్, ఐ డోంట్ హ్యావ్ కెపాసిటీ ఎనీ మోర్ అని మనము చనిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమైపోతూ ఉంటారు. సో ఈ సూసైడల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆర్ ఫెయిల్యూర్ టు సక్సెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, లైక్ జర్నీ ఎంత స్ట్రగుల్ ఉన్నా ఎండ్ సక్సెస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం సూసైడ్ చేయాలి అనే డెసిషన్ తీసుకున్న తర్వాత నుంచే మన స్టెప్పింగ్ ప్రాసెస్, గ్రోయింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుండొచ్చు. లైక్ దేర్ ఆర్ లాట్ మెనీ ఎగ్జాంపుల్స్. లైక్ సినిమా విషయానికి వస్తే, సినిమా మన సైకలాజికల్లీ మనకి ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాగ్స్ టు రిచెస్ అనే కాన్సెప్ట్ ఉంది. మన KGF అనే సినిమా కానీ, పుష్ప అనే సినిమా కానీ, 0 నుంచి హీరో స్టార్ట్ అయ్యి ఒక పొజిషన్కి, హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవుతున్న ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అది చూస్తున్నంతసేపు యాజ్ అన్ ఆడియన్స్ మనం చాలా హై ఫీల్ అవుతుంటాం. అది లెట్స్ ఒక 1 day 2 days మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాం. ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ మనం ఏదైనా సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఇంకేదైనా ఎలా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? డెఫినెట్గా మూవీస్ అనేవి ఇట్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ కదా. వాటి నుంచి అవి చాలా ఇన్స్పైర్ చేస్తాయి మనల్ని. నేను యాక్చువల్గా మామూలుగా ఇన్ జనరల్గా యూత్స్ కానీ అందరూ ఇన్స్పైర్ అయ్యేది ఇన్ జనరల్ చాలా ఇంపాక్ట్ఫుల్ మూవీ అంటే అది ఒక రకం. కానీ ఏంటంటే ఈ మధ్య చాలా ఎక్కువ, అంటే ఇట్ నీ నాట్ బి అ గ్రేట్ మూవీ, ఎనీ మూవీ కెన్ ఇంపాక్ట్ యూ. ఇప్పుడు అలా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే ఇమోషనల్ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో, ఆర్ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఇమోషనల్ కనెక్షన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలో. ఇట్ కెన్ బి సింపుల్ మూవీ ఆల్సో, దానికి ఏ రకమైనటువంటి వాళ్ళైనా కనెక్ట్ అయిపోవచ్చు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ మనం ఏ ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాము అనే దాని మీద ఆధారపడింది. ఇప్పుడు చాలా కొన్ని సింప్లెస్ట్ మూవీస్ ఉన్నాయి, పల్లెటూరు వేవో, ఎంత బాగా కనెక్ట్ అయిపోతున్నారు వాటితో కూడా. ఇట్ ఈస్ సో నైస్. ఆర్ ఇప్పుడు మన బాలీవుడ్ మూవీస్ తీసుకున్నా చాలా మీనింగ్ఫుల్లీ కొన్ని తీస్తుంటారు. దే నీ నాట్ బి బిగ్ మూవీస్, బట్ దేర్ కెన్ బి వెరీ సింపుల్ మూవీస్. సో కొన్ని ఇమోషనల్స్ని చూపించేలాగా, ఇమోషనల్ కండిషన్స్ని చూపించేలాగా చూపిస్తున్నారు. ఆర్ సమ్ స్పోర్ట్స్ అలా అచీవర్స్ని అలా. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇన్ వాట్ పర్స్పెక్టివ్ యు ఆర్ సీయింగ్. మనం ఏ ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్లోంచి చూస్తున్నాం దాన్ని. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నా కన్సర్న్ చాలా ఎక్కువ ఏంటంటే ఈ OTTలో చాలా ఎక్కువ రిలీజ్ అయిపోయి కోవిడ్ టైంలో చాలా రకరకాలు రిలీజ్ అయిపోయి వాళ్ళకి ఏం మూవీలు తీయాలో అర్థం కాకుండా, ఏం సిరీస్ తీయాలో అర్థం కాకుండా ఎక్కువ ఎలాంటివి చూపించారు. ఎవరినో ఎత్తుకెళ్ళిపోవడము, తీసుకెళ్ళిపోయి ఎక్కడో టార్చర్ చేయడము, ముక్కలు ముక్కలుగా కట్ చేసేయడం, ఇవి చాలా వచ్చాయి కదా. అండ్ ఆల్సో చాలా చూపించారు. ఏం చూపించారు? పబ్స్కి వెళ్ళడము, డ్రగ్స్ తీసుకోవడము, అండ్ గెట్ టుగెదర్స్, అంటే రకరకాల విధానాల్లో. సో ఇలాంటివన్నీ చాలా ఎక్కువ చూపించారు. దీంట్లో ఏమైపోయింది, మనం ఏదైతే ఎక్కువగా చూస్తూ ఉంటామో ఇట్ గివ్స్ అన్ అప్రూవల్ టు అస్. మనం ఏది ఎక్కువగా మనకి సొసైటీ చూపిస్తుంది. ఇప్పుడు మూవీస్ అంటే మూవీస్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ విజువల్స్, మనం అవి చూసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీగా కూడా ఎక్కువగా అలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ఓకే మనం చెయ్యొచ్చు అనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ గివింగ్ అ సిగ్నల్ టు అస్, ఇట్స్ అప్రూవల్, ఇట్స్ ఓకే. దాని తర్వాతే ఎక్కువగా చూసామేంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ యూత్స్ని చూస్తే అదొక, ఇప్పుడు పబ్స్కి వెళ్ళడం ఈజ్ వెరీ కామన్. యూనో ఎంజాయ్మెంట్ అనే దానికి కూడా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. దానికి ఏంటంటే నా వేలో ఎంజాయ్మెంట్ ఒకటి కావచ్చు, మీ వేలో ఎంజాయ్మెంట్ ఇంకోటి కావచ్చు. కొంతమందికి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయడము ఒక ఎంజాయ్మెంట్ అవ్వచ్చు వాళ్ళకి. కొంతమందికి నేచర్లోకి వెళ్ళి అయి ఉండొచ్చు.
కొంతమందికి జస్ట్ ఇంట్లో కూర్చొని చిట్ చాట్ చేస్తుంటే అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో మాట్లాడితే అవ్వచ్చు, కొంతమందికి ఇలా చూసినప్పుడు అవ్వచ్చు, మూవీస్ చూసినప్పుడు అవ్వచ్చు, ఇంకొంతమందికి ఇలా పబ్స్కి. కానీ ఏంటంటే ఇన్ జనరల్ ట్రెండ్లో ఏమైపోయింది, బికాస్ వీ హ్యావ్ సీన్ సో మచ్ ఈ వెబ్ సిరీస్లో వీటిలన్నిటిలో కూడా. సో ఇట్ బికేమ్ అ కామన్ కాన్సెప్ట్ ఇన్ ద యూత్స్ దట్ జస్ట్ గో చిల్. What is chill mean is go to the pubs, have some drugs and just drink, just dance and fall down and come back. ఇది చిల్నెస్ అంటే అయిపోయింది కదా. సో అలా ఏంటంటే ఈ ఒక జనరల్ కాన్సెప్ట్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. అంటే జీవితంలో ఎన్నో రకాలు ఉన్నాయి కదా, దెర్ ఆర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ లైఫ్ అండ్ ఎన్నో ఉన్నాయి, వివిధ దశలు ఉన్నాయి జీవితంలో కూడా. కానీ ఏంటంటే మనకి ఇవన్నీ విజువల్స్ ఏమవుతుందంటే, నాట్ జస్ట్ మూవీస్, ఈ వెబ్ సిరీస్, ఏదైనా ఏ విజువల్స్ అయినా సరే, ఇది ఎక్కువగా ఏది మనం చూపిస్తూ ఉంటామో, ఏది ఎక్కువ మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారో, దట్ బికమ్స్ అ కామన్ థాట్. ఇది ఏం చేస్తుందంటే చాలా క్యాజువల్ చేసేస్తుంది దాన్ని. ఆ క్యాజువల్గా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ఎనీబడి టు డూ ఇట్. ఎవరికైనా అది ఓకే అనిపించేస్తుంది. ఏముంది అంటే మనం అక్కడ లెర్నింగ్ జరిగిపోతుంది కదా, అక్కడ తెలియకుండా లెర్నింగ్ జరిగిపోతుంది కదా, ఏముంది దాంట్లో, సో వాట్ అనేది. సో అలా ఏంటంటే ఎంత ఎక్కువ ఏవి చూస్తున్నామో అంత ఒకటి జనరల్ థాట్. రెండవది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఇన్ ఎ సిచ్యువేషన్, నేను ఒక లవ్ ఫెయిల్యూర్, నేను చాలా ఇష్టపడ్డాను, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను బాగా, లేదా ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను బాగా, చాలా ఇంకా అసలు ఒకరినొకరు వదిలేంత ఇష్టపడ్డాము, ఫ్యూ ఇయర్స్ అలా ఉన్నాము. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, నా వర్క్ స్టైల్ మారిపోయి ఉండొచ్చు, ప్లేస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఇంకొంచెం బెటర్ లైఫ్ సిచ్యువేషన్స్ చూడొచ్చు, లేదంటే ఈ రిలేషన్షిప్ చాలా కంట్రోలింగ్గా అనిపించవచ్చు, లేదా బోర్గా అనిపించవచ్చు, మన స్టేటస్ తగ్గది కాదు అనిపించవచ్చు. యూనో ఓవర్ ద టైమ్ సో మచ్ చేంజ్డ్. అలా చేంజ్ అయిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, ఎట్లయినా ఇంక దీన్ని తప్పించుకోవాలి అలా అనుకున్నారు. అండ్ అదర్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ, ఇంక ఇది నాకు వద్దు, నాకు వర్కౌట్ కాదు అనిపిస్తుంది. కానీ అదర్ పర్సన్ ఈజ్ స్టిల్ లవ్, మ్యాడ్లీ లవ్ విత్ యూ. అలా జరిగే కొద్దీ ఏంటంటే ఏమవుతుంది, యు ఆర్ మూవింగ్ అవే, ద అదర్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. అది ఎక్కువ రోజులు డ్రాగ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇమోషనల్ డిపెండెన్సీలో యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. ఇంత ఇంజస్టిస్ ఏంటి, నేను అలాగే ఉన్నాను కదా, నేను అలాగే ప్రేమిస్తున్నాను కదా, నేను అంత కేర్ చూపిస్తున్నాను కదా, కాబట్టి నన్ను ఎట్లాగా రిజెక్ట్ చేయొచ్చు, నాతో ఎలాగ కేర్లెస్గా ఉండొచ్చు, సో మచ్ గోస్ ఆన్ ఇన్ సైడ్. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ కెరీర్ ఆర్ స్టడీస్ ఆర్ ఎనీథింగ్. సో దే ఆర్ లూజింగ్ అవుట్ టైమ్, దే ఆర్ లూజింగ్ అవుట్ ఆపర్చునిటీస్. ఇలా ఒక పీరియడ్ చేరేటప్పటికి ఏమవుతుంది, అది కక్షగా మంటగా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో అదర్ పర్సన్ వీ కెన్ సీ షిఫ్టెడ్ ఇంటూ సంథింగ్ డిఫరెంట్. యూనో మన చేయి దాటిపోయారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ అన్నప్పుడు ఏమవుతుంది, టూ మచ్ ఆఫ్ పెయిన్, యూ లాస్ట్ ఆపర్చునిటీస్, యూ లాస్ట్ యువర్ టైమ్, అండ్ ఎంత ఇమోషన్స్ని ఇన్వెస్ట్ చేసి అంత వేస్ట్ అయిపోయింది, ఇంత మోసమా అనే దాంట్లో ఏమవుతుంది, సడన్గా యూ రిమెంబర్ దట్ మూవీలో యూ సా సంబడి రివెంజ్ చూపించేది గుర్తొస్తుంది. అప్పుడు మనకి గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాము, కొన్ని రోజులు టైం పడుతుంది దానికి, కానీ అది పోను పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆ వివేకం కోల్పోతారు కొంతమంది. వాళ్ళకి ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఇమోషన్స్ కొంచెం వీక్గా ఉన్నాయంటే ఏమవుతుందంటే, వాళ్ళకి ఆ బేస్ వాళ్ళ స్ట్రాంగ్గా లేనప్పుడు, ఇమోషనల్ బేస్ లేనప్పుడు వాళ్ళు ఆ వివేకం కోల్పోయి అది ఏదైనా చేయడానికి సిద్ధమైపోతారు. సో అదే ఇమోషనల్ బ్యాలెన్స్ స్ట్రాంగ్గా ఉంది, అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక మెచ్యూరిటీ ఉంది అంటే బ్రేక్ అవుతారు. ఎవరికైనా బాధ వస్తుంది, వచ్చినా కానీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకపోవచ్చు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా దే విల్ లెర్న్ ఎ లెసన్. ఓకే, ఎవరి మీద అంత ఇమోషనల్ డిపెండెన్స్ ఈజ్ నాట్ గుడ్. సో పీపుల్ సిచ్యువేషన్స్ని బట్టి మనుషులు మారిపోవచ్చు అనే ఒక లెసన్ నేర్చుకుంటాం. లెసన్ నేర్చుకొని నెక్స్ట్ అలాంటి మిస్టేక్స్ జరగకుండా మనకు ఒక సమతుల్యత భావాల్లో, మన ఇమోషనల్ బ్యాలెన్స్కి వచ్చేస్తారు వాళ్ళు. యూనో వన్ ఎక్స్ట్రీమ్ కెన్ గో టు ద వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. అదర్ పీపుల్, కొంతమంది ఒక రేంజ్ ఆఫ్ పీపుల్ దే విల్ బ్యాలెన్స్ దెమ్సెల్వ్స్, దే లెర్న్ ద లెసన్. ఇంకొంతమంది ఏమైపోతారంటే టోటలీ డెడ్.
అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు రాయిలాగా అయిపోయి ఇంకా మనుషులందరూ దే పుట్ ఎవ్రీబడి ఇన్ టు దట్ కేటగిరీ. వాళ్ళు ఏమైపోతారంటే కంప్లీట్ విత్డ్రా అయిపోయి ఇంకెవరికి దగ్గర ఎవరు, ఇంక అందరినీ విరక్తిగానే ఉంటారనమాట అందరితోటి. సో ఇంకా జెన్యూన్ పీపుల్తో కూడా అలాగే ఉంటారు. సో అలా ఏంటంటే ఇట్ కెన్ ఇంపాక్ట్ ఇన్ ఎనీ అదర్ వే. సో ఏంటంటే మన ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వీ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ టు ఎనీథింగ్. సో ఇన్ఫ్యాక్ట్ డిస్కసింగ్ అబౌట్ దిస్ థింగ్, ఇందులోనే వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే లైక్ మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్, లైక్ ఎమోషనల్ ట్రామాలో ఉన్నప్పుడు ఆర్ ఇన్ జనరల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మన మెంటల్ హెల్త్ కావచ్చు, మన సైకలాజికల్ హెల్త్ కావచ్చు, ఫిజికల్ హెల్త్ కావచ్చు, దాని మీద అసలు మనం కేర్ చేయము. ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు ఎంతోమంది, లైక్ టు బి ఫ్రాంక్ స్మోకింగ్ అన్నది అలవాటే లేని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నప్పుడు ఈ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్లీ నైట్ షిఫ్ట్స్ స్టార్ట్ అయినాయి. నైట్ షిఫ్ట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు. సరే 1-2 అని స్టార్ట్ అయిన అతను ఇప్పుడు వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ చైన్ స్మోకర్ లా తయారయ్యాడు అనమాట. లైక్ అతనికి ఉండే మెంటల్ ప్రెషర్ చాలా ఎక్కువ. నాట్ ఓన్లీ ఇది సాఫ్ట్వేర్ అండ్ ఆల్, నైట్ షిఫ్ట్స్, మ్యారీడ్, ఈ జాబ్, ఈ టైమింగ్స్, ఇలాంటి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఆర్ మెంటల్ హెల్త్ రిలేటెడ్ డిస్కస్ చేసినప్పుడు లైక్ వాట్ కెన్ వి సజెస్ట్ దెమ్, లైక్ హౌ దే కమ్ అప్ విత్ దిస్? No, somewhere we have to have some stop. ఏదైనా ఒక లెవెల్ తర్వాత ఏంటంటే మనము నో చెప్పుకోవాలి ఫర్ సర్టన్ థింగ్స్. లేదంటే అల్టిమేట్లీ యూ ల్యాండ్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ డోంట్ ఫైండ్ అ వే, అంటే యూ డోంట్ ఫైండ్ మీనింగ్ టు లైఫ్. చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కదా, దే కాన్స్టెంట్లీ వాచింగ్, అంటే స్క్రీన్ చూడాలి వాళ్ళు, కాన్స్టెంట్గా చూడాలి, ఆ నంబర్స్ చూడాలి, అవి యూనో ఆ డేటా ఇవన్నీ. ఇట్ ఈస్ టూ మచ్ యూనో ఆన్ అస్. మామూలుగా ఏమవుతుంది, ఇట్స్ నాట్ జస్ట్ మైండ్, యూనో యువర్ బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్ కదా. సో మచ్ ఆఫ్ వాచింగ్, ద బ్రెయిన్ హ్యాస్ సర్టన్ కెపాసిటీ. బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎక్కువ డెడ్ థింగ్స్ తోటి మనం వర్క్ చేస్తూ ఉంటే యూ బికమ్ మోర్ డ్రై, యూనో ఆర్టిఫిషియాలిటీ. యూనో వెన్ యూ వర్కింగ్ విత్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్, యూ హ్యావ్ టు గో ఆన్ వర్కింగ్ విత్ ఇట్. సో ఆ స్క్రీన్ ఎక్కువసేపు చూసినా సరే, అండ్ యూనో ఎక్కువ మెషిన్స్తోనే వర్క్ చేస్తున్నా సరే, సో అలాంటి సమయాల్లో ఏమవుతుందంటే మామూలుగా ఏమవుతుంది, మనకి థాట్ ఎనర్జీ which is the electricity, the brain generates energy, keeps generating. మన థాట్ ఎనర్జీ అనేది కంటిన్యూస్గా మన ఎనర్జీని పంప్ చేస్తూ ఉంటుంది. వన్ ఈజ్ ఫిజికల్ ఎనర్జీ, అదర్ ఈజ్ విచ్ బ్రెయిన్ జనరేట్స్. మన బ్రెయిన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్కి ఎనర్జీ ఎక్కడి నుంచి ఎందుకు జనరేట్ చేస్తుంది, ఇట్ నీడ్స్ ఎ ట్రిగర్ పాయింట్. బ్రెయిన్కి కూడా మన స్లీప్ నిద్రలో ఉన్నప్పుడే ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఎనీథింగ్ కదా, అంటే ఇట్ నీడ్స్ ఎ ట్రిగర్ ఫర్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్కి ఒక ట్రిగర్ రావాలి అంటే అది థాట్ రూపంలో వస్తుంది. సో ఇప్పుడు మీకు యూఆర్ టయర్డ్, బట్ మీకు ఇష్టమైన వాళ్ళు మనం వాకింగ్కి వెళ్దాం రండి అని చెప్పారు. లెట్స్ గో ఫర్ ఎ వాక్ అంటే, దో యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ, ఒక 10 miles కూడా నడిచేస్తాం వాళ్ళతోటి, బికాస్ ఇట్స్ ఎ హ్యాపీ థాట్ ఫర్ యూ. దట్ థాట్ జనరేటెడ్ ఎనర్జీ. దో యూ ఫిజికల్లీ టయర్డ్, బ్రెయిన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగానే అండ్ యూఆర్ ఏబుల్ టు గో. ఇవి రెండు కలిపి పనిచేస్తుంటాయి ఎప్పుడు. నో, ద బ్రెయిన్, ఆ థాట్ ఎనర్జీ అండ్ ద ఫిజికల్ ఎనర్జీ రెండు కలిపి పనిచేస్తుంటాయి. సో అదే మీకు ఇష్టం లేని వాళ్ళు దే కమింగ్ హోమ్ వచ్చారు, వాళ్ళకి మీరు మా కూర్చొని మాట్లాడాలి అంటే యూ గెట్ టయర్డ్. నాకు హెడేక్ వస్తుంది, నాకు స్టమక్ ఏక్ వస్తుంది, ఐఎమ్ ఫీలింగ్ సో టయర్డ్, నాకు బాగాలేదు అని వీ ట్రై టు అవాయిడ్ స్పెండింగ్ టైం విత్ దెమ్. ఎందుకంటే బికాస్ నిజంగానే ఎనర్జీ రావట్లేదు. నిజంగానే ఎనర్జీ ఎందుకు రావట్లేదు అంటే థాట్ సపోర్ట్ చేయట్లేదు మీకు, థాట్ ఈస్ నాట్ సపోర్టింగ్ యూ. అందుకని ఏంటంటే బ్రెయిన్ ఆల్సో ఈస్ నాట్ సపోర్టింగ్ యూ, నో ఎనర్జీ. అండ్ ఇమీడియట్గా బాడీలో ఎనర్జీ ఉన్నా సరే, మనం అప్పుడే తిన్నా సరే, అంత హెల్దీగానే ఉన్నా, బట్ స్టిల్ మనం టయర్డ్గా లేకపోయినా యూ బికమ్ టయర్డ్ బికాస్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అలా ఏంటంటే మనకి మన బాడీ అండ్ మైండ్ వర్క్ టుగెదర్.
సో ఆ థాట్ ఎనర్జీ అనేది ఉత్సాహంగా ఉన్నప్పుడు మన రెస్పాన్సెస్ వేరేలాగా ఉంటాయి. అదే హ్యాపీ సిచ్యువేషన్స్, అందుకనే ఏంటంటే ఎక్కువ మనకు వీలైనంత మట్టుకు మనకి హ్యాపీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఆల్ ద టైమ్ వీఆర్ వర్కింగ్ విత్ ద స్క్రీన్, అక్కడ దెర్ ఈస్ నో థాట్ ఎనర్జీ కమింగ్. ఫిజికల్గా కూర్చున్నాం, మనం పని చేస్తున్నాం మనము, అక్కడ ఇమోషనల్ షిఫ్ట్ ఏం లేదు దానికి. యూ హ్యావ్ టు వర్క్ లైక్ ఎ రోబో. వెన్ యూ వర్కింగ్ లైక్ ఎ రోబో, వేర్ ఇస్ ద ఎనర్జీ? అది ఎంత ఉందో అంత కన్జ్యూమ్ చేసేస్తుంది. అంత కన్జ్యూమ్ చేసేసిన తర్వాత యూ ఫీల్ డ్రై. అలాంటప్పుడు ఏం కావాలి? అందుకని ఏంటంటే ఏం చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎక్కువ వర్క్ చేస్తున్న వాళ్ళు, దే నీడ్ సమ్ పార్ట్నర్స్. అంటే ఐదర్ యూ నీడ్ అ గర్ల్ ఫ్రెండ్ ఆర్ అ బాయ్ ఫ్రెండ్, ఆర్ యూ నీడ్ ఆ పిచ్చి తగ్గించుకోవాలి అంటే కొంచెం స్మోకింగ్ కావాలి మనకి, లేదా డ్రింకింగ్ కావాలి మనకి. యూ నీడ్ సమ్ వెరైటీ ఇమీడియట్లీ, ఆర్ యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్. సో దట్ ఏంటంటే ఇమీడియట్గా ఎనర్జీస్ పంప్డ్. ఈ ఏమీ లేకుండా ఉండిపోయిన వాళ్ళు ఏమైపోతుంది, దే ఫీల్ లైక్ దే లాస్ట్. వెన్ దే ఆర్ లాస్ట్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఏం కనిపిస్తుందంటే లైఫ్లో ఏం కనిపించట్లేదు. బికాస్ యూఆర్ లాస్ట్, యూ డోంట్ నో, యూ నీడ్. అందుకని ఏంటంటే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ కాన్స్టెంట్ ఎనర్జీ షిఫ్ట్, ఎనర్జీ బ్యాలెన్సింగ్. దో యు ఆర్ వర్కింగ్, మనకు డబ్బులు కావాలి, ఒక లైఫ్ స్టైల్ కావాలి కాబట్టి అండి మనం వర్క్ చేయాలి. కానీ ఏంటంటే టేక్ స్మాల్ బ్రేక్స్, అట్లీస్ట్ పెద్ద పెద్ద బ్రేక్స్ కాకపోయినా ఆ చిన్న బ్రేక్లో. ఇప్పుడు నవ్వు సంథింగ్ వెరీ గుడ్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా ఇప్పుడు నాలెడ్జ్ సిటీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ఇప్పుడు సాఫ్ట్వేర్కి వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా దే ఆర్ పుట్టింగ్ సమ్ ఫుడ్ అవుట్లెట్స్ అక్కడే మంచివి, అండ్ ఆల్సో నైస్ గ్రీనరీ, ల్యాండ్స్కేప్ బాగా పెడుతున్నారు ఇప్పుడు అంతా. సో వెన్ యూ గో అలా కొంచెంసేపు ఒక బ్రేక్ తీసుకొని ఆ గ్రీనరీ దగ్గర కూర్చొని కొంచెం కామ్ చేసుకొని మైండ్ పీస్ఫుల్ చేసుకొని అట్లా టేక్ అట్లీస్ట్ స్మాల్ బ్రేక్స్, జస్ట్ వాక్ ఫర్ సమ్ టైమ్, ఆర్ పీస్ఫుల్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని కొంచెంసేపు గెట్ బ్యాక్ టు యువర్ ఓన్ సెల్ఫ్. దాంట్లోనే ఉండిపోకుండా అట్లీస్ట్ అలాంటి కొన్ని బ్రేక్స్, అలాగ వర్క్ కంటిన్యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఆల్సో కీప్ ఎ రొటీన్ ఫర్ యువర్ సెల్ఫ్ వేర్ యూ ఎక్సర్సైజ్ ఆల్సో. బాడీ మూమెంట్స్, లోపలికి కండరాలు ఇవన్నీ కదలాలి కదా, లోపల ఆ చేంజెస్ రావాలి. ఏం జరుగుతుందంటే అండ్ ఆల్సో సమ్ స్పోర్ట్స్ కదా, ఈ వర్కౌట్ అవ్వచ్చు, లేదంటే సమ్ స్పోర్ట్స్ అయినా కావచ్చు, సమ్ యాక్టివిటీ. బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఇట్ జనరేట్స్ ఎనర్జీ, దాంట్లో ఒక ఉత్సాహం వస్తుంది. నో వీ ఫీల్ గుడ్ వెన్ యూ వర్కౌట్. నేను నాకంటూ నేను ఏదో మంచి చేస్తున్నాను, నా ఆరోగ్యం కోసం చేస్తున్నా, లేదా ఫిట్నెస్ కోసం చేస్తున్నా. ఆల్ దీస్ మనకి ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఉండాలి మన జీవితము, మనం ఇట్లా ఉండాలి వ్యక్తిగా అని ఉంటుంది కదా. ఆ పర్సనల్ డిసిప్లిన్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే వీ ఫీల్ గుడ్. వెన్ ఎవర్ యూ ఫీల్ గుడ్, the energy is pumped. Right. So you need to create certain things where you feel good. సో ఆ వర్కౌట్ చేయడం కావచ్చు, లేదంటే కనుక జస్ట్ స్పెండింగ్ టైమ్ విత్ అట్లీస్ట్ సమ్ టైమ్ విత్ ద నేచర్, ఆర్ టాకింగ్ టు పీపుల్ హూమ్ మేక్స్ యూ హ్యాపీ. లేదా మీ పేరెంట్స్తో కూడా ఓపిక్గా మాట్లాడండి కొంతసేపు. వాళ్ళేమి పెద్దను పేరెంట్స్ దే వెయిట్ టు స్పీక్ టు యూ, వాళ్ళు మనతో మాట్లాడని వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళతో కొంచెం ఊరికే సరదాగా మాట్లాడితే ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. సో అలాంటి సర్టన్ బ్రేక్స్ విచ్ మేక్స్ యూ హ్యాపీ అది క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అది కాకుండా లాంగ్ బ్రేక్స్, మంత్లీ వన్స్ అట్లీస్ట్, మంత్లీ వన్స్ సంథింగ్ నైస్ విచ్ మేక్స్ యూ హ్యాపీ. గో అవుట్ సమ్వేర్. అలాగా ఏంటంటే ప్రతిసారి మనం వేరే కంట్రీకి వెళ్ళాలో లేదంటే వేరే స్టేట్కి వెళ్ళాలో అని కాకుండా కూడా సరౌండింగ్స్లో కూడా ఉన్నాయి కదా అలాగా. అండ్ ఇప్పుడు వీక్లీ వన్స్ గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ అ వాక్, ఊరికి ఎక్కడైనా వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేయడము. ఇప్పుడు ఇంకా వీకెండ్స్ క్రికెట్ ఆడడం అలా ఏంటంటే సో అలా ఏంటంటే మనం ఎలాగూ మన వర్క్ లైఫ్ను వదలలేము. అలా అని చెప్పి మనల్ని మనం వదిలేసుకుంటే అండ్ ఫైనల్లీ యూ రీచ్ సమ్వేర్ వేర్ యూ డోంట్ ఫైండ్ యువర్ సెల్ఫ్. ఎక్కడున్నాం మనం, ఏంటి మన జీవితం అంటే దెర్ ఈస్ నో ఆన్సర్ టు ఇట్. అప్పుడు ఎవరిని రెస్పాన్సిబుల్ చేయగలము? అప్పటికి మనకి విరక్తిగా అయిపోయి ఉంటుంది జీవితం కదా. ఆ విరక్తి అయిపోయినప్పుడు యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి. అండ్ ఇంక అందరి మీద కోపము, విసుగు ఇవన్నీ వచ్చేసినా ఎవరు ఏం పట్టించుకోరు. హూ కేర్స్? ఈ కాలంలో ఎవరైనా అట్లా కొంచెం మన ఎక్స్ట్రా ఎమోషన్స్ చూపిస్తే దే రన్ అవే ఫ్రమ్ యూ కదా, ఎవరేం ఉండరు మనతోటి.
కదా. లేదంటే కనుక ఇది మర్చిపోవడానికి అది తాగు ఇది తాగని తీసుకుపోతారు. ఇట్స్ ఓన్లీ విచ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ డ్యామేజింగ్ కదా. అలా కాకుండా ఏంటంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్. అది ఎవరో చెప్పి కాదు, మనకే అనిపించాలి ఇది కదా. ఇవన్నీ ఆల్ ప్రతి ఒక్కటి ఉండాలి కదా దాంట్లో. ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కావచ్చు, మన చుట్టూ ఉండే పీపుల్ ఎలాంటి వాళ్ళు ఆ హ్యాబిట్స్ కావచ్చు, డైలీ రొటీన్ కావచ్చు, మన వర్క్ లైఫ్, ఇవన్నిట్లోనూ దానికి ఒక మోతాదు ఒక 1% ఆ పర్సంటేజెస్ ఉండాలి. మనిషి అందరికీ ఉండాలి. వీళ్ళు వాళ్ళనేం కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, రిటైర్ అయిపోయారు, వయసు అయిపోయింది అనే వాళ్ళకు కూడా రోజంతా టీవీ ముందు కూర్చుంటే దే బికమ్ మ్యాడ్. వాళ్ళకంటే ఒక లైఫ్ స్టైల్ ఏర్పాటు చేసి ఏ ఏజ్కి రిలేటెడ్ ఆ లైఫ్ స్టైల్ ఉండాలి. అలా ఉన్నప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. అది ఇంకెవరు వచ్చి ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యూ హ్యావ్ టు డూ ఇట్. అది చేసుకోవాలి. దెన్ ఆ లైఫ్ యూ కెన్ లీడ్ అ ప్లెజెంట్ లైఫ్. రైట్. సో డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ యూ గాట్ స్ట్రక్ ఇన్ సంథింగ్ ఆర్ లైక్ దట్? బికాస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కెరీర్ తీసుకుంటే లెట్స్ ఒక మధ్యలో ఒక 6 months కంప్లీట్ బ్రేక్. లైక్ ఐ గాట్ స్ట్రక్ ఇన్ దో 6 months. లేవడం, తినడం, సినిమాలో సిరీస్లు ఏవో చూడడం, మళ్ళీ తినడం, పడుకోవడం. సో 6 months ఇదే చేశాను, స్ట్రక్ అయిపోయాను. అట్లా లెట్స్ ఆ స్ట్రక్ అయ్యే గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఆ టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో, 6 months అవ్వచ్చు, 1 year కావచ్చు, ఆల్మోస్ట్ మన మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో జరుగుతుంది ఈ స్ట్రక్ అవ్వడం అనేది ఏదో ఒక ప్యాటర్న్లో. ఈ స్ట్రక్ అయినప్పుడే మనం ఐదర్ మెంటల్లీ సైకలాజికల్లీ బయటపడడానికి చాలా స్ట్రగుల్ అయ్యి బయటపడతాం, మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేస్తాం. కొంతమంది స్ట్రక్ అయిన వాళ్ళు అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. లైక్ ఈ స్ట్రక్ అవ్వడం అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేస్తే లైక్ హౌ కెన్ వి కమ్ అవుట్ ఫ్రమ్ దట్? లక్కీలీ ఏంటంటే సమ్హౌ ఈజీగా ఎన్ని సిచ్యువేషన్స్ అందరికీ వస్తాయి. యాక్చువల్గా రాని వాళ్ళు ఏమి ఉండరు, అందరికీ రకరకాల సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. డ్యూరింగ్ దట్ టైమ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్. మనం ఏం చేస్తామంటే వీ ట్రై టు కొన్ని సిచ్యువేషన్స్లో డైవర్ట్ అవ్వడం ఓకే, బట్ కొన్ని అలా స్ట్రాంగ్గా స్టక్ అయిపోయాము అని అనిపించినప్పుడు ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో మనము ఆ సిచ్యువేషన్ని బట్టి యూ షుడ్ హోల్డ్ ఆన్ టు యువర్ సెల్ఫ్. సో వీ హ్యావ్ టు మనము ఏదైనా మార్గాలు వెతుక్కోవాలి. చాలా సిచ్యువేషన్స్ స్టక్ అయిపోతూ ఉంటాము. స్టక్ అయిపోయినా మనకు ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే అన్ని సొల్యూషన్ వెతుక్కునేలాగా. మనకి చాలా కొన్ని ఒత్తిడైన సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే ఇంకా ఆ టైంకి యాక్చువల్గా ఏం మార్గం కనిపించదు. ఆ కనిపించని సమయాలు వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంటాం దాంట్లోనే, దట్స్ ఓకే. కానీ ఏంటంటే కొన్ని రోజులు ఉన్న తర్వాత మనకే అనిపిస్తుంది ఇలా కాదు కదా నేను ఉండాల్సింది, ఎలా ఉండాలి నేను అని అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ ఏదైతే మనకి ఇలా కాదు ఇంకా వేరేలా ఉండాలి అనేటువంటి మన లోపల ఆ ప్రశ్న వచ్చినప్పుడే మనకి వేస్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ యూనివర్స్ మనకెప్పుడు కూడా ఏదో ఒక మార్గం చూపిస్తూనే ఉంటుంది. ఎవరు కూడా నాకు ఇంకా అసలు లైఫ్లో ఏం నాకు సొల్యూషన్స్ లేవు అనుకునేలా ఉండదు. ఎందుకంటే ఈ యూనివర్స్ ఎప్పుడూ కూడా మనకి ఆ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషను ఉంటుంది ఖచ్చితంగా. ఆ సొల్యూషన్ ఏంటి అనేది అప్పటికప్పుడు మనకు రివీల్ అవుతుంది. అది మనం సీక్ చేస్తున్నప్పుడు, దాన్ని మనం కోరుకుంటున్నప్పుడు, దానికి పరిష్కారం కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఏదో ఒక రూపంలో వస్తుంది. మనం కోరుకున్న రూపంలోనే రావాలని లేదు. ఆ పరిష్కారం ఏదైనా సరే మనం ఒక వే అనుకుంటాము, ఇలాగే నాకు కావాలి అని. అలాగే కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఇంకో వేలో అవ్వచ్చు మనకి. అయితే ఏంటంటే మనం ఎప్పుడు కూడా దాన్ని వెతికే దాంట్లో ఉండాలి, ఆ సీకింగ్ ఉండాలి మనకి. నాకు ఇంకొంచెం బెటర్గా నేను ఉండాలి, బెటర్ కండిషన్స్లో నేను ఉండాలి, ఇక్కడనే స్టక్ అయిపోయాను, ఈ ప్లేస్ బాగాలేదు, దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనకి ఆ కాన్షియస్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా యూ విల్ సీ అలాంటి సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. మేబీ సమ్ గుడ్ పీపుల్ ఎంటర్ యువర్ లైఫ్. వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ వైబు, వాళ్ళ థింకింగ్ కనెక్ట్ అయిపోవచ్చు మనకి. సో దానివల్ల ఏంటంటే ఒక షిఫ్ట్ వచ్చేస్తుంది. ఆర్ మనకి కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వచ్చు, వేర్ బై మన జాబ్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, మన ప్లేస్ కండిషన్స్ కావచ్చు, ఇవి మారిపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు వేర్ బై మీరు ప్లేస్ మారాల్సి రావచ్చు, ఆ ప్లేస్ మాకు చేంజెస్ తీసుకురావచ్చు. ఇప్పుడు కోవిడ్ టైంలోనే ఒకరు దెర్ ఈజ్ వన్ లేడీ, సో చెన్నైలో ఉండేవాళ్ళు.
చాలా మంచి జాబ్ ఉండేది తనకి. ఆ జాబ్ షీ లాస్ట్ ఇట్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ప్లేస్ తను ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారని బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షీ గాట్ దట్ జాబ్. కానీ ఏంటంటే ఈ కోవిడ్ టైంలో చాలా జాబ్స్ పోయినాయి కదా, సో జాబ్ పోయింది ఆమెకి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎప్పుడు వర్క్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఉండే ఆమె సడన్లీ కంప్లీట్లీ వేకెంట్. ఆన్లైన్ జాబ్ కూడా లేదు. అండ్ అలా అని చాలా జాబ్స్ ట్రై చేస్తూ ఉంటే షాకింగ్గా ఎప్పుడు నువ్వు కావాలని తీసుకునే వాళ్ళందరూ అంత డిమాండ్ ఉండేది తనకి. అప్పుడు ఎవరు తీసుకోవట్లేదు అసలు. అలాగా ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆమె షాక్ అయిపోయింది. తనకి షీ లాస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట. వాట్స్ రాంగ్ విత్ మీ, నాలో ఏమైనా తప్పు ఉందా ఏంటి, ఇలాగా నాకు కంటిన్యూస్గా అందరు రిజెక్ట్ చేస్తున్నారు. అప్పటి వరకు షీ వాస్ కాన్ఫిడెంట్ అండ్ సడన్గా తనకి హోప్ పోయిందనమాట. ఏం చేయాలో అర్థం కాకుండా ఒక కన్ఫ్యూషను, డౌట్, సెల్ఫ్ డౌట్ అన్నీ వచ్చి వెళ్ళి పార్క్లో కూర్చొని ఏడవడము, ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా చాలా అయితే నాకు లైఫ్ వద్దు, ఇంకా నేను ఐ బికమ్ జీరో, నేను చచ్చిపోతాను అని ఇలా అంతా చాలా స్ట్రగుల్ అయ్యారనమాట. అప్పుడు ఆ టైంలో నేనేం చేస్తాను అంటే ఇంకా అక్కడే రోజు ఇంట్లో ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు కదా. అండ్ ఆల్సో తనకి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు, దానివల్ల డైవర్షను లేదు. సో చాలా డిప్రెస్ అయిపోయి చనిపోవాలని థాట్స్ అలా వస్తూ ఉన్నప్పుడు నేను ఇంక చెప్పాను అనమాట. ఆ టైంలో కొంచెం బ్రేక్ వచ్చింది, ట్రావెలింగ్ కదా, ఆ టైంలో రమ్మని చెప్పాను నేను. యూ కమ్, యూ చేంజ్ యువర్ ప్లేస్ అని చెప్పి ఆ టైంలో ఐ ఇన్వైటెడ్ హర్ టు మై ప్లేస్. కొన్ని రోజులు ఒక 1 వీక్ ఉన్నారు. మంచి ఫుడ్, ఒక యూనో ఎంటర్టైన్మెంట్ ఆమె క్రియేట్ చేసి ఒక బ్రేక్లా క్రియేట్ చేసింది. దెన్ షీ బికేమ్, అప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సిచ్యువేషన్కి మీనింగ్ని రీడిఫైన్ చేసుకున్నారు. అంటే ఆ సిచ్యువేషన్లో చాలామందికి జాబ్స్ పోయాయి, చాలామంది చాలా రకాలుగా నష్టపోయారు. ఆ జాబ్ పోవడము అండ్ ఆ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాకపోవడము నీ ఎబిలిటీ వల్ల జరిగేది కాదు అది. ఆ టైంలో ఎవరు కూడా ఏంటంటే ఈ సీనియర్స్ని తీసుకోలేదు, ఎక్కువ శాలరీ పే చేసే సిచ్యువేషన్స్ లేవు. సో అప్పటి నుంచి చాలామందికి ఏంటంటే స్టార్టర్స్నే ఎక్కువ తీసుకుంటున్నారు, తక్కువ శాలరీస్ పే చేస్తున్నారు. సో ఇలాంటి కేపబుల్ వాళ్ళతోటి ఎక్కువ శాలరీ పే చేయాలి. సో ఏ కంపెనీస్ హైర్ చేసుకోవట్లేదు, నువ్వు తక్కువ శాలరీకి నువ్వు తగ్గవు. అలా ఏంటంటే మన స్టాండర్డ్స్ మనకు ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ద హోల్ వరల్డ్స్ కండిషన్ వాజ్ డిఫరెంట్ కదా. ఆ కండిషన్స్లో మనం సెలెక్ట్ కాలేదు అంటే అది మన ఎబిలిటీ కాదు కదా. కొన్నిసార్లు అలాగా సొసైటీ వల్ల కూడా మన లైఫ్ ప్రభావితం అవుతుంది కదా, వి గెట్ ఎఫెక్టెడ్. కాబట్టి ఏంటంటే ఇలా చాలా చాలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన సిచ్యువేషన్స్ని మనం రైట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అది ప్రతిదానికి సెల్ఫ్ డౌట్కి వెళ్ళిపోకూడదు ఉందా. సో అలా మనం కనుక దానిగా మనం అర్థం చేసుకోవడము అంటే కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల ప్రభావితం అవుతుంది మన లైఫ్. కొన్నిసార్లు మన జాబ్ కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, కొన్నిసార్లు మనమే కారణం కావచ్చు. ఏంటి ఎందువల్ల వచ్చింది ఆ సమస్య అనేది మనము క్షుణ్ణంగా మనము గ్రహించగలిగితే మనకు తెలుస్తుంది ఎలాగ దాని నుంచి బయటపడాలో అర్థమైపోతుంది, సొల్యూషన్ వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ఎందుకంటే మనిషికి ఆ మేధాశక్తి ఉంది అందరి లోపల. దాన్ని సరిగా మనము దాన్ని ఎప్పటికప్పుడు మనము విడదీసి చూసుకొని ముందుకు వెళ్ళిపోవటం అలవాట మనకి, లేదంటే దాంట్లోనే ఉండి సెల్ఫ్ పిటీలో సఫర్ అవ్వడం అలవాట మనకి, లేదా దాంట్లోనే ఉంటూ ఎదుటి వాళ్ళని బాధ్యులు చేయడం అలవాట మనకి. ఏ అలవాటు ఉంది మనకి, ఎలాంటి ఆలోచన విధానం మనకు అలవాటు ఉంది, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎలా డీల్ చేయడం అలవాటు ఉంది మనకి. మన హ్యాబిట్, హౌ యూ డీల్ విత్ ది సిచ్యువేషన్స్. మనకు సిచ్యువేషన్స్ వచ్చినా మన అలవాటు ఏంటి, ప్రతి ఒక్క మనిషికి ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి. కొంతమంది స్పోర్టివ్గా తీసుకొని ఇట్స్ ఓకే ఐ కెన్ నేను హ్యాండిల్ చేయగలను, ఎట్లా వస్తే అట్లా చూసుకుందాం అనుకునేటువంటి ఈజీ గోయింగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఏదొచ్చినా అలా తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతమంది ఏదొచ్చినా అందరినీ బ్లేమ్ చేస్తుంటారు. యూనో ఎవ్రీబడి బికమ్స్ రెస్పాన్సిబుల్. వాళ్ళ సిచ్యువేషన్ ఏదొచ్చినా సరే అది వాళ్ళు తీసుకోరు రెస్పాన్సిబిలిటీ, అందరూ కారణం అయిపోతారు. సో అలా ఏంటంటే మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం ఆ సిచ్యువేషన్ని, మన వే ఆఫ్ హ్యాండిలింగ్ ఏంటి అని ఎవరికి వాళ్ళు అది వర్కౌట్ చేసుకుంటే లైఫ్ బికమ్స్ వెరీ ఈజీ. ఎంత టఫ్గానే ఉంటుంది లైఫ్, కానీ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. సో ఆల్సో ఇందాక మనం ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే లైక్ రిజెక్షన్స్, లైక్ హౌ ఇంపార్టెంట్ రిజెక్షన్స్ ఆర్ ఇన్ అవర్ లైఫ్. లైక్ ఇప్పుడు మనల్ని చాలామంది రిజెక్ట్ చేస్తుంటారు, మనం చాలామంది రిజెక్ట్ చేస్తుండొచ్చు,
మనకు తెలిసి రిజెక్ట్ చేస్తుంటాం, మరి తెలియకుండా రిజెక్ట్ చేస్తుంటాం. బట్ our rejections are helpful for us in our life, like how we can cope up with that. రిజెక్షన్స్ వస్తాయి, మనం అడిగి రావు రిజెక్షన్స్ ఎప్పుడు, వాటంతటవే వచ్చేస్తాయి. అలాగని మనం కావాలని ఇంకొకరిని రిజెక్ట్ చేయకూడదు కాన్షియస్గా. యూనో యూ హ్యావ్ టు బీ సెన్సిటివ్ ఇనఫ్. ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్స్ కొంచెం సెన్సిటివ్గా చూసుకొని అది మనకి ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కానీ మన వరకు వచ్చేటప్పటికి ఏం చేయాలి మనం? మన వరకు వచ్చేటప్పటికి అంటే ఆ రిజెక్షన్ వచ్చినప్పుడు ఇట్స్ రియలీ అ బిగ్ బ్లో. రిజెక్షన్ మనకి జాబ్లో రిజెక్ట్ అవ్వచ్చు, లేదా లవ్లో రిజెక్ట్ అవ్వచ్చు, ఆర్ మన ఇష్టమైన మన ఫ్యామిలీ మెంబర్స్ మనం రిజెక్ట్ చేయొచ్చు, ఏ సిచ్యువేషన్లో అయినా అవ్వచ్చు మనకి. అంటే రిజెక్షన్ ఇన్ ద సెన్స్ నో వస్తుంది మనకి ఏదో ఒక రూపంలో. నువ్వు కాదు, యూ మే నాట్ బి ద ప్రయారిటీ. మనం ప్రయారిటీ కాకపోవచ్చు ఆ సిచ్యువేషన్లో. 3 పిల్లలు ఉన్నారు అంటే మీ బర్త్డేకి ఏం కొనకపోవచ్చు, మీ అన్నకి చెల్లెకి కొని ఉండొచ్చు వాళ్ళ బర్త్డేకి. అది కూడా ఒక మీ యూ ఫీల్ నేను ప్రయారిటీ కాదు ఇంకక్కడ. అలాగే రకరకాల సిచ్యువేషన్స్లో వస్తుంది మనం ప్రయారిటీ కాదు అనేది. అలా వచ్చినప్పుడు ఎవరికైతే అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్, వెన్ యు నో వాట్ యు ఆర్, మనం ఎవరుమో అని మనకు తెలిసినప్పుడు అలా మనం ప్రయారిటీ కాకపోయినా సరే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది మనకి. దట్స్ ఓకే ఫర్ యూ. ఎందుకు ఎప్పుడు మనం ఎందుకు ప్రయారిటీ అవ్వాలి? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాళ్ళ నీడ్స్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ థాట్స్ ఎలా ఉండొచ్చో, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండొచ్చో. మరి మన జీవితంలో అందరూ అలా ప్రయారిటీ ఉన్నారా? మనమేం అందరికీ ప్రయారిటీ ఇచ్చేయట్లేదు కదా. మన అందరికీ మనకంటే మనకి చాలా ప్రయారిటీస్ ఉన్నాయి కదా. మనకి ఏ కలర్ ఇష్టము, ఎలాంటి మనుషులు ఇష్టము, ఏం గ్యాడ్జెట్స్ ఇష్టము, ఏ సిచ్యువేషన్స్ ఇష్టము, ఎన్ని చాయిసెస్ ఉన్నాయి మనకి. అలాగే అందరికీ ఉంటాయి చాయిస్లు. అప్పుడు మన చాయిస్ల పట్ల అంత క్లియర్గా ఉన్నప్పుడు మన ఎదుటి వాళ్ళ చాయిస్లు కూడా మనం వి షుడ్ అండర్స్టాండ్. మనకు అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ దట్స్ దేర్ చాయిస్. అలా ఒక ప్రాక్టికాలిటీ వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూ డోంట్ స్ట్రగుల్. మనం ఎప్పుడూ కూడా అందరి ప్రయారిటీ అవ్వనవసరం లేదు, అవ్వమంతే. కానీ మనం ఏమనుకుంటామంటే మనకు చిన్నప్పటి నుంచి నేర్పించేసిన దాంట్లో అందరితో ప్రేమగా ఉండాలి, అందరూ మనతో ప్రేమగా ఉండాలి. ఇలాగా చాలా జనరల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందరూ మనల్ని ఏం ప్రేమించరు, మనం కూడా అందరినీ ప్రేమించలేము. ఎందుకు ప్రేమించగలుగుతాము? మనలాంటి మనతో వైబ్ అవుతున్న వాళ్ళు నచ్చుతారు మనకి. అందరు ఎందుకు నచ్చుతున్నారు మనకి? మనకి అన్ని కలర్స్ నచ్చుతున్నాయా? అందరి హైట్ నచ్చుతుందా మనకి? అందరి షేపులు నచ్చుతాయా మనకి? రకరకాల డివిజన్స్ ఉన్నాయి కదా. ఇన్ని డివిజన్స్లో మనకి ఎలా చాయిస్లు ఉన్నాయో అందరికీ అలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి, చాయిస్ ఉన్నాయి. అది వీ షుడ్ బి క్లియర్. మనకు మన మనుషుల సమస్య ఏంటంటే మనదన్నీ మన థింకింగ్ మనం ఉండిపోతాము, మనకి మన ఆలోచనలు ఉండిపోతాయి, మనకి మన ఆప్షన్స్ ఉంటాయి, మన చాయిస్లు ఉంటాయి. కానీ ఎదుటి వాళ్ళు ఎందుకు అలాగా అని మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది. వాళ్ళు అలా ఉండకూడదు మనతో, కానీ మనం మాత్రం ఉండొచ్చు. మనం ఎంతమందితో ఉంటున్నాం అలాగా. సో కాబట్టి ఏంటంటే అలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్ మార్చుకుంటే మనము అందరికి చాయిస్ కాము, మనము అందరూ మనని లవ్ చేయరు. క్లారిటీ ఉండాలి. అందరూ మనకి కేర్ చేయరు. పోనీ కేర్ చేసిన వాళ్ళు పట్టించుకోండి దయచేసి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కేర్ ఫర్ యూ. ఏం చేస్తుంటారంటే కేర్ చేసిన వాళ్ళు పట్టించుకోరు, ఇంకెవరినో పెట్టుకుంటారు మైండ్లో, వాళ్ళే కేర్ చేయాలి మనల్ని, వాళ్ళేమో చెయ్యరు. అది మనిషి పోరాటం ఎక్కడ అంటే బాంధవ్యాల్లో వచ్చేది అక్కడే. మన చుట్టూ మనల్ని కేర్ చేస్తున్న వాళ్ళు, మన లవ్ చేస్తున్న వాళ్ళు, మన రెస్పెక్ట్ చేస్తున్న వాళ్ళు, మనల్ని అడోర్ చేస్తున్న వాళ్ళని కేర్ పట్టించుకోం. మనం ఇంకెవరినో ఒకరిని ఆలోచిస్తాము, వాళ్ళే అన్నీ చేయాలి, వాళ్ళు చేయరు ఎప్పటికీ. అక్కడ హర్ట్ అవుతూనే ఉంటాడు, తగులుతానే ఉంటాయి దెబ్బలు మనిషికి. అది తగులుతుంటుంది, ఏడుస్తుంటాడు, ఏడ్చి దాంట్లోంచి విరక్తి అయిపోతుంటుంది, ఇంకా కోపాలు హేట్రెడ్లు పెంచుకుంటారు, వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం అందరి మీద రుద్దేస్తుంటారు. అంత ఇంప్రాక్టికల్గా బ్రతుకుతూ ఉంటాం అనమాట మనం. అక్కడ వీఆర్ కాటప్. అండ్ ఇంకోటి ఈ క్లారిటీ రావడానికే చాలా టైం పడుతుంది అనుకుంటాం. అది కొన్ని దెబ్బలు పడతాయి, కొన్ని దెబ్బలు పడిన తర్వాతనే వస్తుంది ఇట్లాంటి క్లారిటీ. అప్పటికి ఒక ఏజ్ కూడా వచ్చేస్తుంటుంది. ఏజ్ నుంచి వచ్చే అండర్స్టాండింగు, దాని తర్వాత వచ్చేసి దెబ్బలు పడిన తర్వాత వచ్చే అండర్స్టాండ్. అందుకే అంటారు కదా వయసుకి వాల్యూ ఇవ్వడం ఎందుకు, బికాస్ ఏజ్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఎందుకంటారంటే అదొక ప్రయాణం. ఆ ప్రయాణం అయిన తర్వాతనే కొన్ని తెలుసుకుంటాం, అక్కడికి అవన్నీ జరిగిన తర్వాతనే తెలుసుకోగలుగుతాం.
ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ బట్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎక్స్పీరియన్సెస్. న్యాచురల్గా చాలా చేంజెస్ జరుగుతాయి, ఒకటి బాడీలో చేంజెస్ జరుగుతాయి. దాని తర్వాత వచ్చేసి మన అండర్స్టాండింగ్లో కూడా పడి ఉంటాం కాబట్టి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తాము. ఇంకా నో మోర్ రెసిస్టెన్స్. ఇంకా అప్పుడు ఏ రియాలిటీ అయినా ఓకే అని ఒప్పేసుకుంటూ ఉంటాం అనమాట. సరేలే ఇట్స్ ఓకే, ఇంకా దీనికి అంతకుమించి ఫైట్ చేసే ఓపిక ఉండదు, ఎక్కువ పడి కూడా. అప్పటికే ఎన్నో నేర్చుకుని ఒక జ్ఞానము వచ్చి ఉంటుంది మనకి, ప్రాక్టికాలిటీ వచ్చి ఉంటుంది. సో ఏ చేంజెస్ సో మచ్. సో ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు కాంటెంట్ కన్జంప్షన్ గురించి, లైక్ ఓటీటీ కాంటెంట్ కానీ యూట్యూబ్లో దొరికే కాంటెంట్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే దానికి సర్టిఫికేషన్ ఉంటుంది, లైక్ ఏ సర్టిఫికేట్, ఈ యూబై ఏ సర్టిఫికేట్ అని ఏజ్ గ్రూప్స్ వైజ్ డివైడ్ చేసిన సర్టిఫికేషన్. ఇప్పుడు ఓటీటీకి ఆ సర్టిఫికేషన్ అనే కాన్సెప్ట్ లేదు. లైక్ బేసిక్ రాస్తారు, అండర్ 13 చూడొద్దు, ఆర్ అబోవ్ 13+ అని 18+ అని ఇట్లా ఉంటుంది. బట్ అది అందరికీ అవైలబుల్. 10 years old కిడ్ చూడొచ్చు, 13 years old కిడ్ కూడా చూడొచ్చు. ఇలా 18+ ఆర్ 15+ కాంటెంట్ని 10 years+ ఉన్నవాళ్ళు ఆర్ 12 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కాంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా, ఆర్ వాళ్ళ ట్రావెల్లో, వాళ్ళ జర్నీలో, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఈ కాంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల? అంటే ఎలాంటి కాంటెంట్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆల్సో హ్యాపెనింగ్. కొన్ని మంచి కూడా జరుగుతున్నాయి కదా, ఎన్ని తెలియని విషయాలు చాలా నేర్చుకుంటున్నాం యాక్చువల్గా. సో మచ్ నాలెడ్జ్ కదా, చాలా నాలెడ్జ్ అవైలబుల్గా ఉంది, కొత్త విషయాలు ఉన్నాయి. సో ఒకలాంటి నాలెడ్జ్కి ఓపెనింగ్ లాగా ఉంది అది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అది మనల్ని కంప్లీట్గా డ్రౌన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దేని మీద ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ పెడుతున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది. బికాస్ ఇంటర్నెట్ ఎలాంటిది, యూనో ట్రై చేస్తుంది, అది మనకి ఇంకేదో ప్రమోట్ చేస్తుంది. మనకి మన ఇంట్రెస్ట్ చూపిస్తే ఇట్ విల్ గో ఆన్ సెండింగ్ కదా, మన ఇంట్రెస్ట్ చూపించకపోతే అది పంపించదు. కానీ మధ్యలో మళ్ళీ ఇంకేవో ట్రై చేస్తుంది, ఇంకేదో ట్రై చేసి మళ్ళీ అది పంపించడానికి ట్రై చేస్తుంది. ఏంటంటే మనం ఎట్లాంటి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంది. అయితే ఈ యంగ్ మైండ్స్కి ఏమవుతుంది, అన్ని రకాలు చూడడము అలవాటు అయిపోతుంది, అన్ని రకాలది ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ కదా. అన్నీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దానివల్ల వచ్చే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్లీ నెగిటివే అట్రాక్ట్ అవుతాం ఆబ్వియస్లీ. లైక్ మంచి చెప్తే ఎక్కడానికి చాలా టైం పడుతుంది, నెగిటివ్ అయితే వెంటనే ఎక్కేస్తుంది. లైక్ అదే ఇప్పుడు ఈ ఓటీటీలు ఇవన్నీ పక్కన పెడితే చిన్నప్పుడు మనం ఇప్పుడు సినిమాలో హీరో స్మోక్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బికాజ్ నెగిటివ్ ఈజీగా ఎక్కేస్తుంది. హీరో బాగా చదువుకొని ఇంజనీర్ అయ్యాడంటే ఎవరికి వద్దు, టు బి ఫ్రాంక్. సో ఆల్సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యూ, లైక్ వాట్ మోటివేటెడ్ యూ టు బికమ్ దిస్ మోటివేషనల్ స్పీకర్ ఆర్ లైఫ్ కోచ్? లైక్ వెన్ డిడ్ దిస్ ఆల్ స్టార్టెడ్? నాకు ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 16 years అలాగా. అంటే మనం ఇట్ వాజ్ విజిబుల్ అనుకోవచ్చు, ఎందుకంటే సమ్హౌ ఇట్ క్లిక్డ్ హెల్పింగ్ అదర్స్. మామూలుగానే బేసిక్గా చిన్నప్పటి నుంచే ఐఎమ్ ఎ హ్యాపీ పర్సన్. ఇట్స్ అ బ్లెస్సింగ్, ఐ ఫీల్ గాడ్స్ బ్లెస్సింగ్. మేబీ నేను ఇలాంటి ఒక వర్క్ చేయడానికి మేబీ గాడ్ డిజైన్డ్ మీ ఫర్ దిస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎనీ సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది. మా పల్లెటూరులో ఉన్నప్పుడు, మా గ్రాండ్ మదర్తో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరెవరోనో నన్ను ఎక్కువ ట్రబుల్ చేస్తూ ఉంటే నేను నా చేతిలో పెన్ను ఉంటే నేను ఇట్లా కొట్టా అనమాట. పెన్ తోటి కొడితే అది గుచ్చుకుంది బాగా. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, నేను తప్పు చేసేసాను అని. దానికి ఎట్లాగానే అండ్ ఆల్సో నా ఫ్రెండ్ కూడా సఫర్ అవుతూ ఉంటుంది కదా, ఎట్లా సమ్హౌ ఐ వాంట్ టు మేక్ హర్ హ్యాపీ. అది తప్పు చేసేసాను అని వెంటనే రియలైజేషన్ వచ్చింది. తను హ్యాపీ చేయడానికి మా ఇంటికి వెంటనే వెళ్ళి, స్కూల్ అయిపోయిన వెంటనే చెట్టుకి జామకాయలు ఉంటే అవి తీసుకొని వెళ్ళి ఇచ్చి తనని హ్యాపీ, ఐ వాంటెడ్ టు సీ హ్యాపీనెస్ ఇన్ హర్ ఫేస్. సో అలా ఏంటంటే చుట్టూ ఉండే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనే థాట్ ఎప్పుడూ ఉంది అది నాకు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే నేను నా ఫ్రెండ్స్ కొంతమంది కలిపి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, పెద్దవాళ్ళు కూడా, వాళ్ళు స్లమ్స్కి వెళ్ళి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నారు, హైజీన్ గురించి మంచి విషయాలని చెప్తున్నారు అంటే మేము కలిసి వెళ్ళడము, ఐ గాట్ అట్రాక్టెడ్ అనమాట. అలా వెళ్ళడం స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి ఐఎమ్ సో మచ్ ఐ వాజ్ కనెక్టెడ్ అనమాట. చాలా ఇష్టంగా ఉండింది మంచి మాటలు చెప్పడం, వాళ్ళ లోపల ఆ ఫేస్లో మనం చెప్పిన మాటలకి వాళ్ళ లోపల వచ్చే చేంజెస్ కనిపించడము, ఇవన్నీ చాలా బాగా అనిపించింది, నచ్చింది నాకు. దాంతో ఇంకాను అక్కడి నుంచి మై జర్నీ కంటిన్యూడ్ లైక్ దాట్. సో ఇప్పటికీ కూడా
ఐ మేక్ మై సెల్ఫ్ హ్యాపీ. అన్నీ మనకు అనుకున్న సిచ్యువేషన్సే లేకపోవచ్చు, మనం కోరుకున్నవన్నీ జరగకపోవచ్చు, బట్ స్టిల్ ఆ ఉన్న సిచ్యువేషన్లో ఎలా హ్యాపీగా ఉండాలి అని హ్యాపీ మైండ్ సెట్. హ్యాపీ, బీయింగ్ హ్యాపీ ఫర్ నో రీజన్. ఐ ప్రాక్టీస్ దట్ అండ్ ఐ టీచ్ పీపుల్ ఆల్సో. నేను ఇప్పుడు ఎన్నో కాలేజెస్కి, ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి యంగ్ మైండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి అదే నేర్పిస్తూ ఉంటాను. సో ఏంటంటే హ్యాపీగా ఉండడం, మైండ్ సెట్ హ్యాపీగా ఉంటే ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా కోపప్ చేయగలం మనం. సో ఐ వాంట్ పీపుల్ అరౌండ్ మీ టు బీ హ్యాపీ. దట్స్ మై కాన్సెప్ట్. యా. సో ఇన్ని ఇయర్స్ జర్నీలో లైక్ ఎన్నో ఇన్సిడెంట్స్ చూసుంటారు, ఎన్నో స్లమ్స్ చూసుంటారు, ఎంతోమంది పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు. లైక్ మీరు చూసిన వాళ్ళల్లో హూ యూ గాట్ రిమెంబర్, లైక్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక పర్సన్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఉందా? నాకు ప్రతి సిచ్యువేషన్ అలాగే ఉంటుంది, ఒక్క వ్యక్తి అని కాదు. ఎందుకంటే ఒకరికి ఎక్కువ సమస్య, అది ఎక్కువ ఇంపాక్టబుల్గా ఉంది కాదు. ప్రతి ఒక్కరూ నిజంగా మనం వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్తే అందరిది ఆ మైన్యూట్ పెయిన్ కూడా ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది ఐ వాల్యూ దట్. నేను ప్రతి పర్సన్కి ఐ వాల్యూ దేర్ పెయిన్, ఐ వాల్యూ దేర్ లైఫ్ సిచ్యువేషన్స్. అది ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరికీ ఏదో ఒకలాగా పెయిన్ గోత్రూ అవుతూనే ఉంటారు. మనకి కనిపించవచ్చు, కొంతమంది కనిపించకపోవచ్చు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరి విషయంలో నాకు అది అలాగే టచ్ అవుతూ ఉంటుంది. ఆ టచ్ అయినప్పుడు అందరితోటి ఒకేలాగే స్పందిస్తాను నేను. వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ స్పందిస్తాము, వీళ్ళకి లేదు కాబట్టి పట్టించుకోని అవసరం లేదు, ఇలాగ ఊరికే చెప్పి వదిలేయచ్చు, అలా ఎప్పుడు అనిపించదు నాకు. ఎనీబడి, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, మామూలు వాళ్ళైనా కావచ్చు, పెద్ద సమస్య చిన్న సమస్య, ఎనీబడి ద సేమ్ రెస్పెక్ట్ ఐ గివ్, సేమ్ ఎంపతి ఉంటుంది. అదేలాగానే అనిపిస్తుంది నాకు, అందరూ అలాగే అనిపిస్తారు. అండ్ వాళ్ళు ప్రతి ఒక్కసారి ఎన్ని కేసెస్నే హ్యాండిల్ చేస్తాను, ప్రతి ఒక్కసారి ఒక్కొక్కరికి లిబరేషన్ వచ్చినప్పుడు దిస్ ఇస్ ద అల్టిమేట్ అనిపించేస్తుంది నాకు. ప్రతి పరిష్కారము, వాళ్ళకి వచ్చే సొల్యూషను, ప్రతి ఒక్కరికి వచ్చే లిబరేషను, నాకు అది ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది ప్రతిసారి. అది అంత ఆనందంగా, అంత సెలబ్రేటింగ్గా ఉంటుంది నాకు. అలాగే ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ని ఇయర్స్లో ఇలాగ ఇన్ని ఎపిసోడ్స్, ఇన్ని సిచ్యువేషన్స్, ఇంతమంది కాదు, అందరూ ఒకటే నాకు. అందరి పెయిన్ సేమ్ నాకు, అందరి సక్సెస్, అందరి లిబరేషన్ ఈజ్ సేమ్ ఫర్ మీ. సో ఆల్సో దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్ లైక్ ఇప్పుడు ఎమోషనల్ బ్రేకేజ్ అన్నది ఎక్కువ ఉంది. లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, లైక్ పేరెంట్స్ తోటి కాల్ మాట్లాడచ్చు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కస్ చేస్తుండొచ్చు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ అన్నది ఒక మెయిన్ పాయింట్. మనతో మాట్లాడడానికి వాళ్ళు ఎప్పటికీ రెడీ ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్, కానీ అది దొరకట్లేదు, ఆ టైం దొరకట్లేదు, పరిగెడుతున్నాం. చాలా ఏమంటారు, ఈ లైఫ్ అనే రేస్లోనే రన్ చేయడానికే సరిపోయింది. ఇలాంటి సినారియోస్లో మనం చేంజింగ్ ప్లేస్, ఇంతకుముందు మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, లైక్ షీ చేంజ్ హర్ ప్లేస్ ఫ్రమ్ చెన్నై టు యువర్ ప్లేస్. So how important is to change your place and change your time and change your habits? ఇప్పుడు ఎలా అంటే మనము మనుషులందరూ న్యాచురల్, అంటే నేచర్కి కనెక్టెడ్గా ఉంటాము, ఆల్వేస్ వీఆర్. అంటే కాన్స్టెంట్ ఎనర్జీ ఫ్లో ఉంటుంది మన లోపల. ఎప్పుడైనా సరే స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు, నీళ్ళైనా కావచ్చు, ఏదైనా చూడండి, అలాగే ఉండిపోతే, అంటే ఆ ప్రక్రియ జరగకపోతే, అది జరగనప్పుడు ఏముంది, ప్రాసెస్ జరగనప్పుడు ఏంటంటే ఇట్ గెట్స్ రాటన్ కదా. అలా ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ ప్రయాణం అనేది జరుగుతూ ఉండాలి, అండ్ ఎనర్జీలో కూడా చేంజెస్ జరుగుతూ ఉండాలి. అలాగే స్టాగ్నెట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎసెన్స్ వెళ్ళిపోతుంది. అందుకోసమని ఏంటంటే మనకి కాన్స్టెంట్ ఎనర్జీ, ఆ చేంజెస్ జరుగుతూ ఉండాలి. ఆ చేంజ్ జరుగుతూ ఉన్నప్పుడు అలా అని కాన్స్టెంట్ చేంజ్ కూడా తీసుకోలేము మనము వీఆర్ లైక్ ఒక స్థిరత్వము, ఒక మార్పు, ఇవి బ్యాలెన్స్ అవుతూ వెళ్ళాలి మన లోపల. ఎప్పుడు స్థిరంగా ఒకే చోటు ఉంటే కూడా బోర్డు వాట్స్ లైఫ్ అనిపిస్తుంది మనకి, అలాగే ఉండిపోతే స్థిరంగా. అలా అని చెప్పి కాన్స్టెంట్ చేంజ్ అవుతూ ఉంటే కూడా ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ అస్, వీ కాంట్ టేక్ ఇట్. ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి ఎప్పటికప్పుడు. ఈ చేంజ్ అండ్ స్టిల్నెస్, ఇవి రెండు చేంజ్ అవుతూ మారుతూ ఉంటే కనుక, బ్యాలెన్స్ అవుతూ ఉంటే దెర్ ఇస్ కాన్స్టెంట్ ఎనర్జీ ఫ్లో. బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ. మనకు ఆ ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటే వీ ఫీల్ గుడ్.
మన కళ్ళకి మంచి విజువల్స్ కనిపించాలి, యూనో. అండ్ ఆల్సో మన బాడీకి డిఫరెంట్ ఎనర్జీస్ ఫీల్ అవ్వాలి, యూనో. వెన్ యూ గో ఫర్ మార్నింగ్ వాక్ చల్లగా ఒకలాంటి ప్యూర్ ఎనర్జీ తగులుతుంది, ఎంత బాగా అనిపిస్తుంది ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యువర్ స్కిన్ ఫీల్స్ వెరీ గుడ్ అండ్ యూ బీయింగ్ ఫీల్స్ వెరీ గుడ్. అలా ఏంటంటే మన లోపల ఇమోషన్స్లో కూడా ఒక చేంజ్. సో అలా ఏంటంటే ఇవన్నీ మనకి కొన్ని చేంజెస్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే మనకి లైఫ్ చాలా బాగుంది అనిపిస్తుంది. దో అన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఈ చిన్న చిన్న ఆనందాలు మనకు చాలా బాగా అనిపిస్తాయి. ఇవే మనకి చాలా తృప్తికరంగా ఉంటుంది లైఫ్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, పెద్దగా ఉన్నా కూడా ఈ చిన్న చిన్న చేంజెస్ తృప్తిగా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఈ చేంజెస్ చేసుకోవడం. ఇంత బిజీ లైఫ్లో ఉన్నాం మనం, ఇంత కాంప్లికేటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు లైక్ మనం ఎలాంటి ఇన్సైట్ కావాలి, లైక్ మన లైఫ్ని మనం నార్మలైజ్ చేసుకొని కోపప్ చేసుకోవడానికి? ఈ టైంకి లైఫ్ ఎలా ఉండాలి, మన థింకింగ్, మన యాటిట్యూడ్, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే ఒక అవగాహనతో కూడిన జీవితం కావాలి మనకి. అవగాహన అంటే ఒక అబ్జర్వెంట్గా ఉండేటువంటి లైఫ్. అవగాహన మన గురించి మనకి, అలాగే మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి ఒక అవగాహన. మన గురించి మనకు అవగాహన అంటే మనకు తెలుసు మనకేం కావాలి అని. మనకి మంచి ఆహారం కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, మంచి క్లోత్స్ కావాలి, మంచి గ్యాడ్జెట్స్ కావాలి, మనకి ఇలాంటి కొన్ని తెలుసు కోరికలు, ఇవి కావాలి నాకు అని. కానీ మనం ఎవరము అని కూడా తెలియాలి కదా. మనకి ఏం కావాలో తెలుసు, కానీ మనం ఎవరము అనేది మనకి తెలియాలి. అంటే మన లోస్ ఎక్కడెక్కడ లో అవుతాం, మనకి ఎక్కడెక్కడ హై వస్తుంది అంటే మన వీక్నెస్లు, మన స్ట్రెంగ్స్, మన గురించి మనకి తెలియాలి. ఏ సందర్భాల్లో మనం ఎట్లా రెస్పాండ్ అవుతాము అని మన గురించి మనకు తెలియాలి. అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనం వరల్డ్ని కూడా ప్రాపర్గా అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏ వ్యక్తిని తీసుకున్నా సరే, మనిషిని తీసుకున్నా సరే, అందరికీ కావాల్సింది ఏంటి అంటే ప్రేమ. ప్రతి మనిషికి కావాల్సింది ప్రేమ. వీఆర్ ఆల్ సేమ్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనందరూ ఒకే జాతి మనుషులం. ఏంటంటే ఇంట్లో అంత బాగానే ఉంది అనిపించినప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళి ఏదో సాధించాలి, మనం గొప్ప పేరు తెచ్చుకోవాలి, ఏదో ఒకటి సాధించాలి అని ఉంటుంది. వీ వాంట్ టు అచీవ్ సంథింగ్. అదే మనం అచీవ్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో దాన్ని గుర్తించి ఆనందించే వాళ్ళే లేరనుకోండి, అన్నీ వృధా అనిపిస్తుంది. కంప్లీట్గా శూన్యం అయిపోతుంది జీవితం. ఏ అచీవ్మెంట్కి, ఏ హ్యాపీనెస్కి మనకి మీనింగ్ లేకుండా అయిపోతుంది అదే ఇంట్లో. అంటే మనకి ఆ ప్రేమ అనేది మనకి చాలా ఎసెన్షియల్. లవ్ అనేది అదే ప్రేమని మనము ఎలా గుర్తిస్తాము అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఇచ్చే రెస్పాన్సెస్ని బట్టి వీ అండర్స్టాండ్. మనం ఎలా గ్రహిస్తాం ప్రేమ అనేది, ఎలా గ్రహిస్తాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ రియాక్షన్స్ని బట్టి మనకి ప్రేమ అని అర్థమైపోతుంది. కొంతమంది వాళ్ళ మాటల్లో మనకి అర్థమవుతుంది ప్రేమ, కొంతమంది వాళ్ళు మనకి చూపించే కేర్లో అర్థమవుతుంది, కొంతమంది మన గురించి తీసుకునే బాధ్యతలో అర్థమవుతుంది. సో అలా రకరకాల వాళ్ళు హౌ దే రెస్పాండ్ టు అస్, దాన్ని బట్టి మనం అండర్స్టాండ్. ఇక్కడ కొన్ని విషయాలు మొక్కల్ని, ట్రీస్, వాటి నుంచి, ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ఇన్సైట్స్ ఉన్నాయి. సో ట్రీస్, దెర్ ఈజ్ వన్ ఫినామినన్, ద ఫినామినన్ ఆఫ్ క్రౌన్ షైనెస్. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక అడవి ఉంది, చెట్లు అన్నీ ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్లు వాళ్ళు ఆ స్పేస్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఒకదాని మీద ఒకటి పడిపోయేలా కాకుండా గుంపుగా చెట్లు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే దే ట్రై టు క్రియేట్ స్పేస్ ఫర్ దెమ్సెల్స్. ఇంకో చెట్టు మీదకి పడిపోకుండా. ఎందుకోసము అంటే ఇప్పుడు ఆ స్పేస్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, సన్లైట్ వస్తుంది, దే గెట్ సన్లైట్. అండ్ ఆల్సో పారాసైట్స్ ఏమన్నా చెదలు అన్న వస్తుంటే కూడా రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో దే రెస్పెక్ట్, అంటే ఆ స్పేస్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే టు హ్యావ్ స్పేస్ ఫర్ ఈచ్ అదర్. సో అలా ఏంటంటే జీవితంలో మనకి కొంతమందికి ఏంటంటే ప్రేమ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. అందరితో ప్రేమగా ఉండాలి, లేదంటే నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను కాబట్టి నా ప్రేమను చూపించాలి, నేను చాలా ప్రేమ చూపించేస్తూ ఉంటారు. ఆ ప్రేమ ఏమైపోతుందంటే ఎదుటి వ్యక్తి తీసుకోలేరు కూడా కొన్నిసార్లు.
ప్రేమ కావాలి, అందరికీ కావాలి ప్రేమ. కానీ ఎంతవరకు? అతిగా ప్రేమ చూపించేస్తే ఏమవుతుంది, అంత అతిగా చూపించినప్పుడు తీసుకోలేరు, ఇంక ఇది వద్దు నాకు అనిపిస్తుంది. ప్రేమ కావాలి కానీ అతి వద్దు. అలాగే కేర్, మనము ఎంత శ్రద్ధ చూపిస్తామో ఒక వ్యక్తి గురించి, మనం ఎంత కేర్ చూపిస్తున్నాము. కేర్ కావాలి మనకి, అందరికీ కావాలి. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి జ్వరం వచ్చిందా అని చెప్పి పలకరిస్తే ఎవరు నా పలకరించే వాళ్ళు ఉన్నారు, లేదా నాకు ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వి ఫీల్ గుడ్. ఎవరు లేకపోతే చాలా బ్యాడ్గా అనిపిస్తుంది కదా. సో మనకు ఆ కేర్ కావాలి. అలా చెప్పి మనకి కాన్స్టెంట్గా ఇంకా మన పక్కనే కూర్చొని ఏదో ఒకటి చెప్తూ మనకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటే అమ్మో లేదు నాకు స్పేస్ కావాలి అనిపిస్తుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ, కొంతమంది మన పట్ల ఒక రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఇంకా అన్నీ మన కోసం చేసేస్తుంటారు, మనం ఆలోచించక ముందే అన్నీ చేసేస్తుంటారు. అలాంటి టైంలో ఏమనిపిస్తుంది, ఎందుకు నాకంటూ ఒపీనియన్స్ ఉండవా, నాకంటూ నేను డెసిషన్స్ తీసుకోకూడదా, ఎందుకు ఇలాగ నన్ను సఫకేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది సింగిల్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఒకరే పిల్లలు పుట్టిన వాళ్ళకి నిజంగా చాలా స్ట్రగుల్ అవుతుంటారు వాళ్ళు. ఎందుకంటే టోటల్ అటెన్షన్, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా అన్నీ చూపించేస్తారు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళగా గ్రో అవ్వడానికి ఛాన్స్ దొరకదు, చాలా సఫకేటింగ్గా ఉంటారు వాళ్ళు. దే బికమ్ వెరీ వీక్, ఓన్ డెసిషన్స్ తీసుకోలేరు, అలా చాలా స్ట్రగుల్ అవుతుంటారు. సో ఏంటంటే ఇప్పుడు ఆ స్పేస్, ప్రేమకి ఒక లిమిట్లో ప్రేమ ఇవ్వాలి, ప్రేమ కానీ దానికి ఒక హద్దు తెలియాలి. అలాగే కేర్ చూపించాలి, అది కూడా ఎంతవరకు చూపించాలో అంతవరకు కేర్. ఆ కేర్ వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. కాన్స్టెంట్గా ఇంకా ఫోన్ చేసేయడమో, లేదంటే కాన్స్టెంట్గా వాళ్ళని మీట్ చేయాలనుకోవడమో, ఇవన్నీ ఏమవుతుంది అంటే మనం ఏదో ప్రేమ చూపించేస్తున్నాం, కేర్ చూపించేస్తున్నాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ బౌండరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. టైమ్స్ని బట్టి కూడా మన అండర్స్టాండింగ్ మారాలి కదా, సమయాన్ని బట్టి కూడా. సో అలాగే ఏంటంటే అన్ని డెసిషన్స్ మనమే తీసేసుకుని అన్నిట్లో మనం ఇంటర్ఫియర్ అయిపోయి అన్నీ మనమే చేసేయాలనుకోవడం వాళ్ళకి. ఇంకా వాళ్ళకి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వాళ్ళని మేము బాగా చూసుకోవాలి. సో కాబట్టి వాళ్ళు ఏం చెయ్యొద్దు, మేమే అన్నీ చేసేస్తామని చేసేస్తారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, నాకు అన్నీ చెయ్యొద్దు, మీరు కొన్ని చేయండి చాలు. అందరికీ అదే అనిపిస్తుంది కదా, మీకు అదే అనిపిస్తుంది కదా. సో నాకు కొన్ని చేయండి చాలు, అన్నీ ఎందుకు చేయాలి, నాకు టైం ఇవ్వండి, నాకు స్పేస్ ఇవ్వండి, నాకు చాయిస్ ఇవ్వండి అని ఉంటుందన్నమాట. సో అలా ఏంటంటే ఈ చెట్లు, ట్రీస్, ద టీచర్స్, హ్యావ్ సమ్ స్పేస్ ఇవ్వండి. అండ్ ఆల్సో ఇంకో కాన్సెప్ట్ ఎలా అంటే, సపోజ్ ఒక చెట్టు చచ్చిపోతుంది, కొట్టేశారు లేదా చచ్చిపోతుంది అంటే అప్పుడు ఏం చేస్తాయి, ఇమ్మీడియట్గా ఆల్ అదర్ ట్రీస్ కింద రూట్ సిస్టమ్ నుంచి దే స్టార్ట్ సపోర్టింగ్, దే సప్లై వాటర్, షుగర్స్, వాళ్ళకి కావాల్సిన మినరల్స్ అన్నీ సప్లై చేసేసి బతికించేయడానికి ట్రై చేస్తాయి. అన్నీ ఆ రూట్స్ నుంచి కనెక్ట్ అయిపోతాయి అన్నీ. ఎవ్రీ ట్రీ ఈజ్ కనెక్టెడ్. అలా ఏంటంటే మనకి బంధాల్లో మనకి కొన్ని ప్రాక్టికాలిటీస్ ఇలా లిమిట్స్లో మనం ఉన్న, నిజంగా అవసరమైనప్పుడు యు ఆర్ దేర్. ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి బంధాల్లో. ఈ కాలానుసారం ఒక బ్యాలెన్స్, ఎక్స్టర్నల్ వరల్డ్లో మనం అతిగా చేయకుండా, అలాగే అవసరమైనప్పుడు వి ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అనేటువంటి బంధాలు ఉండాలి. అండ్ ఆల్సో ఈ చెట్టు ఏదైతే తీసుకుంటామో మనము, అది రెండు వైపులా ఎదుగుతుంది, 2 sides ఇట్ గ్రోస్ కదా. రూట్ లెవెల్లో లోపలికి వెళ్తూ ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అలాగనే పైకి ఎదుగుతూ ఉంటుంది అది. సో దీన్ని ఏమంటారు అంటే, ఆ లోపలికి ఎదిగేటువంటి దాన్ని గ్రావిట్రాపిక్, అండ్ ఆల్సో పైకి ఎదిగేటువంటి దాన్ని ఫోటోట్రాపిక్ అంటారు అన్నమాట. సో ఇవి 2 లెవెల్లోనూ అది ఎదుగుతూ ఉన్నప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా మన లోపలికి మనం ఛేదించుకుంటూ వెళ్ళాలి. ఎన్నో రకాల ఇగ్నరెన్స్ ఉంది మనుషులకి. బయటకి ఎంత నాలెడ్జ్ మనం ఎగ్జిబిట్ చేసినా లోపల మనకి మన గురించే తెలియనటువంటి నిజాలు ఉన్నాయి, మనకి మనం చూసుకోకుండా కప్పిపుచ్చుకుంటున్నటువంటి నిజాలు ఉన్నాయి. మన లోపల మనము అవి తెలుసుకోకుండా ఉండే ఇగ్నరెన్స్ మనకు చాలా ఉంది కదా. మన లోపలికి కూడా మనం వెళ్ళాలి. ఆ డెప్త్ లోపలికి మనం లోపలికి పోయే కొద్దీ మన డార్క్నెస్ కూడా మనకు తెలుస్తుంది కదా. ఆ డార్క్నెస్ని తెలిసినప్పుడు కూడా మనం దాన్ని వర్క్ చేసుకొని గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది.
అలాగ లోపల లోపల ఛేదించుకుంటూ వెళ్తుంటేనే కదా పైకి చెట్టు ఎదగగలుగుతుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది దానికి. అలాగనే మన ఇన్నర్ వరల్డ్లో కూడా మనకున్నటువంటి డిఫికల్టీస్ కావచ్చు, మన లోపల ఉన్నటువంటి ట్రోమాస్ కావచ్చు, మన లోపల ఉన్న వీక్నెస్లు కావచ్చు, మనం ఎవరము అనేది మనకు తెలియాలి, ఆ డీప్కి వెళ్ళాలి. ఎప్పుడు సూపర్ఫిషియల్గానే పైన పైనే ఉంటూ నేను ఏది పట్టించుకోను, నాకేం పట్టదు, నాకేం ఎక్కదు, ఐ డోంట్ కేర్, అలా అనే వాళ్ళు వీక్. ఎనీ టైమ్ యూల్ ఫాల్, ఫర్ ఎవ్రీథింగ్ యూల్ ఫాల్. ఇట్ బికమ్స్ నీకు ఎవరైనా నో చెప్తే తీసుకోవడం కష్టమైపోతుంది. లైఫ్లో ఏది నో ఉన్నా సరే యూ కాంట్ టేక్ ఇట్, ఎందుకంటే నీకు స్ట్రెంగ్త్ లేదు కదా. సో ఎవరు స్ట్రాంగెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అంటే ఆ డెప్త్స్లోకి వెళ్ళి ఎన్ని నోస్ తీసుకున్నా వాళ్ళు నిలబడి వాళ్ళ లోపల ఉన్న లోపాలని గుర్తించి వాళ్ళు అలా నిలబడినటువంటి వాళ్ళే స్ట్రాంగెస్ట్ పీపుల్. అలాంటి వాళ్ళే బ్రైట్గా గ్రో అవుతారు. సో ఏంటంటే రిలేషన్షిప్స్లో అలాగేంటంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ జర్నీ ఉంది, ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అలాగా అందరి జీవితంలో ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఆ జర్నీ ఉంది, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనది మనము క్షుణ్ణంగా మన జర్నీలో మనం గమనించుకుంటూ మనం ఎక్కడ వర్క్ చేసుకోవాలో అక్కడ వర్క్ చేసుకొని, మనల్ని మనం ఎక్కడ అప్రిషియేట్ చేసుకోవాలో అక్కడ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ, మనకి మనం సపోర్ట్ చేసుకుంటూ గ్రో అవుతున్నామంటే అప్పుడేమవుతుందంటే న్యాచురల్గా ఎదుటి వాళ్ళ జీవితం, ఇతరుల జీవితాన్ని కూడా మనం ఆనర్ చేయగలుగుతాం. అలాగా ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా మనం ఆనర్ చేసినప్పుడే, అప్రిషియేట్ చేసినప్పుడే ఆ బంధాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంతసేపు మనది మనం చూసుకోము, ఎంతసేపు ఇతరుల జీవితాలనే మనము చూస్తూ ఉంటాము. సో దాంట్లో కొన్ని ఒపీనియన్స్ తెచ్చేసుకుంటాము, ఆ ఒపీనియన్స్లోంచే మనము జడ్జ్ చేస్తూ ఉంటాము, కామెంట్ చేస్తూ ఉంటాము, క్రిటిసైజ్ చేస్తూ ఉంటాము. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్స్ ఒక ఎంత త్వరగా దూరం అయిపోవాలి మా కొద్దివి అనేలాంటి థాట్స్ ప్రాసెస్ వచ్చేస్తుంది. ఒకప్పుడు అంటే ఎక్స్పోజర్ తక్కువ, క్లోజ్డ్ ఫ్యామిలీస్ కాబట్టి కలిసి ఉండే వాళ్ళు ఎలా ఉన్నా సరే, అండ్ ఆల్సో ఒకరికొకరు అవసరం తెలిసేది. ఇప్పుడు మనకి ఎక్స్పోజర్ ఎక్కువ, ఆపర్చునిటీ ఎక్కువ, వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్ ఫర్ అస్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆపర్చునిటీ ఎక్కువైపోయింది. సో ఏంటంటే అందువల్ల ఏంటంటే ఎంత దూరంగా వెళ్ళిపోదాము అని చూస్తున్నారు అందరూ. ఒకరికొకరు ఎంత దూరంగా వెళ్ళిపోదాము, వద్దు నాకెవరు తెలియని వాళ్ళే కావాలి అనేలాగా లైక్ మైండెడ్ పీపుల్ వెతుక్కుంటున్నారు. అలాంటి ఒక వరల్డ్ బికమ్స్ అ బెటర్ ప్లేస్. ఎప్పుడు మనందరూ అంటూనే ఉంటాం, గొప్ప గొప్ప స్పీచెస్లో వింటూ ఉంటాము, వరల్డ్ షుడ్ బికమ్ అ బెటర్ ప్లేస్. ఆ వరల్డ్ బెటర్ ప్లేస్ ఎప్పుడవుతుంది అంటే మనము బెటర్ పర్సన్ అయినప్పుడు. మనము ఎవరి కోసమో కాదు, ఇంకొకరెవరో మనల్ని బెటర్ పర్సన్ అవ్వమన్నారు కాదు, మనకు తెలుసు మనం ఏమేమి ఉన్నాయి, మనకేంటి, మన లోపాలు ఏమున్నాయి, మన స్ట్రెంగ్స్ ఏమున్నాయి, మంచివి ఉన్నాయి కదా, అది కూడా చూడాలి, ఇది కూడా చూడాలి. ఇవి రెండు మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే మన లోపల మనకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ అని. మన క్వాలిటీస్ని మనం డిఫైన్ చేసుకోగలుగుతాం, ఈ దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. అప్పుడు ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, ఆ స్ట్రెంగ్త్లోంచే మనము లైఫ్ని అప్రిషియేట్ చేయగలం. ఆ లైఫ్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఇట్ బికమ్స్, అప్పుడు బంధాలు ఎలా ఉంటుంది, చాలా హ్యాపీగా ఎంజాయబుల్గా ఉంటుంది. ఒకరినొకరు పొడుచుకునేలాగా కాకుండా యూ ఫీల్ గుడ్, ఆ రిలేషన్షిప్లో ఉండాలనిపిస్తుంది, యూ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఆ కంఫర్టబుల్గా అనిపించినప్పుడు ఆ రిలేషన్షిప్లో ఉంటాం మనం. ఎవరైనా దూరం అయిపోతున్నారంటే బాధపడకండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఆ డిస్కంఫర్ట్ వచ్చేసింది మనతోటి. ఆ డిస్కంఫర్ట్ మనము మార్చడానికి ప్రయత్నించాలి. అయితే ఇంకా కూడా వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు అంటే అది మీ కప్ ఆఫ్ టీ కాదు అని దూరం అయిపోవడమే. కానీ మనం ఎప్పుడైతే మనం వర్క్ చేసుకుంటూ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నామో దెన్ మనము ఆ రిలేషన్షిప్స్ని అప్రిషియేట్ చేయగలుగుతాం. వాళ్ళు మన మీద పెట్టే ఎనర్జీ కావచ్చు, టైం కావచ్చు, ఆ ఎఫర్ట్ని మనం గుర్తించగలుగుతాము. అలా ఒకరికొకరు మనం చేసుకోగలిగితే కనుక అతి చేయకుండా రిలేషన్షిప్స్లో ఒక బ్యాలెన్స్, ఆ స్పేస్ ఇస్తూ, అండ్ ఆల్సో అవసరమైనప్పుడు వీఆర్ దేర్ అనేటువంటి ఒక ఫీలింగ్, ఇవన్నీ మనము అబ్జర్వ్ చేసుకుని చేయగలిగితే మాత్రము యు నో వాట్ టు డూ. ఆ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎంత వరల్డ్ చేంజ్ అవుతూ ఉన్నా సరే, ఎంతో టెక్నాలజీ వస్తున్నా సరే, ఇప్పుడు ఏఐ ఉంది, మనకు అన్నీ చేసి పెడుతుంది, అన్నీ వచ్చేస్తున్నాయి దాంతో. కానీ ఆ టచ్ని ఇవ్వగలదా? లేదు.
అండ్ ఆ వ్యక్తి లోపల పోయే భావాల్ని సెన్స్ చేయగలదు. మనం ఏది ఎక్స్ప్రెస్ చేస్తామో దాన్ని సెన్స్ చేసి కనెక్ట్ చేయగలదు. కానీ మన లోపల చెప్పకుండా పోతున్న భావాల్ని ఇంకొక వ్యక్తే కదా అర్థం చేసుకోగలరు. ఇంకొక వ్యక్తి కూడా ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళు మీ మీద ఆ బంధం ఉంటేనే అర్థం చేసుకోగలుగుతారు. మనకి మనుషులకి అది కావాలి. అలాంటి ఒక ఆప్యాయత మనిషికి కావాలి ఖచ్చితంగా. ఆప్యాయతే లేకున్నటువంటి వ్యక్తి ఒకలాగా క్రూరంగా అయిపోతారు. వాళ్ళకి ఒకలాంటి సెల్ఫ్ హేట్రెడ్ ఉంటుంది. అండ్ దే హేట్ పీపుల్ ఆల్సో. దే అవాయిడ్ మెనీ సిచ్యువేషన్స్. అన్నిటినీ ఎంజాయ్ చేయలేరు. చాలా వాటిలో రెసిస్టెన్స్ ఉంటుంది. చాలా హార్ష్ వర్డ్స్ ఉంటాయి, రూడ్ వర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి అది దొరకట్లేదు. ఆ ఆప్యాయత దొరకట్లేదు. ఆప్యాయత దొరికిన వాళ్ళు డెఫినెట్లీ దే బికమ్ సాఫ్టర్. ప్రేమను అనుభవిస్తున్న వాళ్ళు, ఆప్యాయతని పొందుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ అప్రోచ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ద లివింగ్ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అలా మనకు అందరికీ కావాలి కాబట్టి ఎవరికి వాళ్ళు అది ఇచ్చుకుంటూ ఫస్ట్ అలా చేయగలిగితే ఇతరులకు కూడా ఇవ్వడానికి వీలవుతుంది. అండ్ ఆల్సో యూ విల్ నో, ఇందాక మనం ఆ క్రౌన్ షైనెస్ అన్నాం కదా, ఆ స్పేస్ ఏదైతే ఉందో రాంగ్ ప్లేసెస్లో చేయరు. ఇప్పుడు చాలామందికి ఒక కాన్సెప్ట్ మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి కాన్సెప్ట్స్ ఏం చేస్తారు, రాంగ్ ప్లేసెస్లో ఎందుకు ప్రేమనివ్వడం? వెళ్ళి రాంగ్ పీపుల్కి వెళ్ళి ప్రేమనిస్తే యూ గెట్ ఇన్ టు సిచ్యువేషన్స్. ప్రేమకి కూడా ఒక లిమిట్ ఉండాలి కదా. అలాగే మంచితనం, మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి. అందరితో బాగుంటే యూనో యాక్చువల్గా అక్కడ ఒక లాజిక్ లేదు కదా. అందరితో ఎలా బాగుండగలుగుతాం మనము? సంబడి మనల్ని ట్రబుల్ చేస్తున్నారు, మనల్ని తిడుతున్నారు, మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నట్టు వాళ్ళతో ఎలాగ వెళ్ళి మంచిగా ఉండగలుగుతాం మనం? అది వీలు కాదు. అది ఫేకే. కానీ మనం ప్రాక్టీస్ చేస్తాం, అట్లా కాదు కదా, ఇలాగే ఉండాలి కదా, ప్రయత్నిస్తూనే ఉంటాం మనం. కానీ రియాలిటీలో ఉండలేము అలాగా. ఆ బ్యాలెన్స్ మనకు తెలియాలి. ఎక్కడి వరకు మంచితనం ఉండాలి, ఎక్కడి వరకు ప్రేమ ఇవ్వాలి, మనం రాంగ్ ప్లేసెస్లో చేస్తున్నామా అది అనేది మనం తెలుసుకోవాలి. అది సో అలాగా ఏంటంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఉండకూడదు, ఇలాగా వాళ్ళ మీద వాళ్ళు అటు ట్రై చేస్తూ ఇటు ట్రై చేస్తూ ఉండే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇంకొక స్పీసీస్ క్రియేట్ అయిపోయింది. ఏంటి? సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్ అండ్ రూత్లెస్. అస్సలు దే ఆర్ డోంట్ బాదర్ అబౌట్ ఎనీబడి. వాళ్ళకు వచ్చేసిందా, రావాల్సిన ఆస్తి వచ్చేసిందా, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చేసాయా, వాళ్ళకి జరగాల్సింది జరిగిపోతుందా, అంతే. వాళ్ళు మన సొంతోళ్ళ, వాళ్ళు మనకు దగ్గరైన వల్ల మనం మనిషిగా ఒక లెవెల్ ఆఫ్ మంచితనం ఉండాలా మనకి. ఇవేమి ఉండవు, ఇవేమి గుర్తించరు, ఎలాగైనా ఉంటారు, మనకు జరిగిపోవాలంతే. ఈ యొక్క కైండ్ ఆఫ్ స్పీసీస్ చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. అలాంటి మనుషులు ఎక్కువైపోయారు. ఎక్కువైపోవడం వల్ల అంటే అందరి లైఫ్ విరక్తిగా అయిపోతున్నారు అనమాట. మంచి వాళ్ళు కూడా విరక్తిగా అయిపోతుంది. ఓపికతో ఉండే వాళ్ళు కూడా దే ఆర్ లూజింగ్. వద్దు, వద్దు, ఇలాంటి మనుషులతో వద్దు, దూరం వెళ్ళిపోదాం మనం. సో మనుషులు అంత దూరం వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవడం వల్ల కూడా హ్యాపీగా ఉన్నారా అంటే అలాగ హ్యాపీగా లేరు. దే ఆర్ ట్రయింగ్ టు సర్చ్ వాళ్ళలాంటి మనుషులు దొరుకుతారా అని చెప్పి. ఫర్ సమ్ పీపుల్ హూ ఆర్ పాజిటివ్, నిజంగానే జెన్యున్గా పాజిటివ్ ఉన్న వాళ్ళకి అలా దొరుకుతున్నారు. లేని వాళ్ళు ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ లైఫ్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో ఇవన్నీ అంటే ఇన్ దిస్ వరల్డ్ అట్ దిస్ టైమ్, ఇలాంటి కాలంలో మనం ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, వీ నీడ్ దట్ లవ్. కాబట్టి ఏంటంటే ఫస్ట్ డిస్కవర్ దట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు ఒక ప్రేమ అనేది మన లోపలికి డీప్గా వెళ్ళినప్పుడే అర్థమవుతుంది మన గురించి మనకి. వాటిని అప్పుడు మనం వర్క్ చేసుకోగలుగుతాం. ఆ వర్క్ చేసుకొని యూ బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. డెఫినెట్లీ ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. సో అలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వరల్డ్. అది కూడా గమనించాలి కదా. ఆ వరల్డ్ని చూస్తూ, చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ మనం ఫ్లో అవుతూ ఉంటే లైఫ్ చాలా బెటర్గా అనిపిస్తుంది. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు బీ అబ్జర్వెంట్ ఆఫ్ అవర్ సెల్స్ అండ్ ద వరల్డ్. Thank you so much, ma'am. Thank you. For all your time, for all your efforts. Thank you for coming over here and sharing your thoughts. Thank you so much. Yeah, thank you. Thank you.